हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यं। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుంతం నమామి। నమో గురుదేవ। భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము। భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి తలంపు కలిగిన వారు మాత్రమే ఈ యోగమును పొందడం కోసం ప్రయత్నం చేస్తారు అని చెప్పి కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు। ఎవరైతే యోగము కోసం ప్రయత్నం చేస్తుంటారో అంటే భగవంతుడి యందు కలయిక పొందడం కోసం ఎవరి యొక్క ప్రయత్నమైతే ముందుకు సాగుతుందో అటువంటి వారందరికీ కూడా పరమాత్మ తానెవరో తాను తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను మనం ఎక్కడ ఉన్నా కానీ పరమాత్మ కల్పిస్తాను అని చెప్పేసి మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు। యోగము అంటే జీవుడు బ్రహ్మము చేత ఐక్యం కావడము అంటున్నారు। మరి జీవుడు బ్రహ్మము చేత ఐక్యం కావడాన్ని ఎందుకు కోరుకోవాలి? ప్రతి ఒక్కరూ ఉన్న జీవితం బాగానే ఉంది కదా, ఏదో అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి, మరి ఆ కష్టాలు పోయిన తర్వాత సుఖంగానే ఉన్నాం కదా, ఎందుకు మేము బ్రహ్మముతో కలవాలి అని కోరుకోవాలి అని చెప్పేసి చాలా మందికి సందేహం కలుగుతుందండి। ఎందుకండి యోగం కోసం అని చెప్పి ఇవాళ అనుభవించే సుఖాలు విడిచిపెట్టి ఏనాడో పొందేటటువంటి సుఖాల కోసం ఇవాళ మమ్మల్ని కష్టపడమని ఎందుకంటారు? ఎందుకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి? ఎందుకు మితంగా తినాలి? మానవ జన్మలో మేము ఏదైనా అనుభవించడానికి కావలసినటువంటి అనుకూలతలన్నీ కూడా ఉంటాయి, ఎందుకు మేము త్యాగం చేయాలి? త్యాగంతో కూడిన జీవనం ఎందుకు? దీనివల్ల ఏంటి మేము పొందే ప్రయోజనం అని చెప్పి అనేక మంది యొక్క హృదయాలలో తలపించేటటువంటి ప్రశ్న అండి। ఈ ప్రశ్నకు కృష్ణ పరమాత్మ అంటారు, మనకి సమాధానం అనేక రకాలైనటువంటి శ్లోకాలలో తెలియచేశారండి। తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం। కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా 6వ అధ్యాయంలో తెలియజేశారండి। తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం అంటున్నారు। యోగమునకు పరమాత్మ చెప్పినటువంటి నిర్వచనం ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సుఖమే యోగము, కానీ దుఃఖం కొంత మిగిలిపోతే దానిని సుఖమనరు యోగము అనరని పరమాత్మ చెప్తున్నారు। ఎందుకు పరమాత్మ 18 అధ్యాయముల యందు యోగము గురించి మాట్లాడారు అంటే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం అన్నారు। అంటే దుఃఖము లేనటువంటి ఆనందమే యోగము, కానీ దుఃఖముతో కూడిన ఆనందాన్ని చూసి మీరందరూ కూడా కుక్క ఒక బొక్క దొరికితే దాన్ని ఏం చేస్తుంది అంటే నములుతుందండి। ఎండిపోయినటువంటి ఏదో ఒక ఎముక దొరికింది, ఆ ఎముక దొరికితే ఆ ఎముకను నములుతూ నోటి నుంచి వచ్చేటటువంటి ఆ ఎముక నములుతున్నప్పుడు తన నోటిలో నుంచి చిగుర్ల ద్వారా వచ్చేటటువంటి రక్తాన్ని తాగుతూ కుక్క ఏమనుకుంటుందంటే ఆ ఎముక నుండి నేను రక్తాన్ని తాగుతున్నాననేటటువంటి భ్రమ చేత అది ఆ ఎముకను నమలటం ఎంత సత్యమో మనం కూడా దుఃఖంతో కూడినటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ
ఇదే సుఖము అని భ్రమ చెందటం కూడా అటువంటిదే అని చెప్పేసి మరి శాస్త్రమునందు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. దుఃఖ సంయోగ వియోగం అంటే ఏ మాత్రము దుఃఖము లేనటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ కాబట్టి పరమాత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా మీరు ప్రయాణం చెయ్యవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం ఏదైనా ఒకటి తింటూ ఉన్నప్పుడు దాని వలన పూర్తిగా మన యొక్క కోరికను తీర్చుకోలేమండి. నాకేదైనా ఒక పదార్థం తినాలి అనిపించింది అనుకోండి, ఆ పదార్థాన్ని నేను కొంత భాగం తిన్న తర్వాత కొద్దిసేపటికి ఏమవుతుంది అంటే నాకు ఇంకా తినాలనే కోరిక ఉంటుంది. అంటే జిహ్వ చాపల్యం అయితే చావదు కానీ మరి దాన్ని ఆ వస్తువుని మాత్రం అనుభవించాలని ఉంటుంది. మరి నాలుక తినమంటుంది. నా యొక్క ఉదరమునందు మాత్రం కావలసినంత ప్రదేశము లేదు కాబట్టి నేను ఆ పదార్థం మీద కోరిక ఉన్నప్పటికీ ఆ పదార్థాన్ని నేను తినలేనండి. అంటే నేను పదార్థం తినలేకపోవడానికి కారణం ఏంటి? ఇంట్లో చాలా పదార్థం ఉంది. తినాలనేటటువంటి జిహ్వ చాపల్యం ఉంది. కానీ తినటానికి కావలసినటువంటి లోపట ఖాళీ ప్రదేశము మాత్రం లేదు కాబట్టి దానిని మళ్ళీ రేపు తిందాము అని చెప్పేసి అనుకుంటామనమాట. అంటే మనం ఏదైనా అనుభవిస్తే తరిగిపోనటువంటి ఆనందాన్ని అనుభవించినప్పుడు మాత్రమే అది పూర్ణమైనటువంటి ఆనందం అవుతుంది కానీ ఏదో ఇవాళ కొంత అనుభవించి తర్వాత మళ్ళీ సాయంత్రానికి కొంత అనుభవిద్దామనుకునేది సుఖము కాదు. శాశ్వతమైన సుఖము అంటే ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందమే సుఖమండి. యోగము అంటారు. ఇటువంటి యోగం కోసం మీరు ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. యోగస్థః కురు కర్మాని అంటున్నారు. అంటే యోగమును పొందడం కోసం మీరు కర్మ చెయ్యవలసి ఉంటుంది. దానికోసం మీరేం చేయాలి? అసలు యోగం అంటే సంగం త్యక్త్వా అంటే ఫలితాన్ని విడిచిపెట్టి కర్మ చెయ్యండి. శాస్త్ర విహిత కర్మను మీరు చెయ్యవలసి ఉంటుంది. శాస్త్రం ఏదైతే మిమ్మల్ని ఒక కర్మ చెయ్యమని శాసనం చేసిందో ఆ శాసనం చేసినటువంటి కర్మను మాత్రమే మీరు చేసే ప్రయత్నం చెయ్యండి. దాని యందు మీరు ఆసక్తి లేకుండా కర్మ చెయ్యమని చెప్తున్నారు. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదా సక్తః చికీర్షు లోక సంగ్రహం అంటారు. అంటే కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఫలితాన్ని కోరుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక పని చేస్తే ఇంత లాభం వస్తుంది అని చెప్పేసి ఒక వ్యక్తి పని చేస్తున్నాడు అనుకోండి, ఎంత ఉత్సాహంగా చేస్తాడండి. ఇప్పుడు ఒక వ్యక్తి రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదిస్తాడు. నువ్వు ఈ పనిని అంటే 2 రోజులు చేయవలసిన పనిని కనుక ఈ రోజే నువ్వు చేయగలిగితే 2000 రూపాయలు ఇస్తానన్నారనుకోండి, అతనికి ఫలితముల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత ఆ పనిని ఒక రోజు 2 రోజుల్లో చేయవలసిన పనిని కూడా చేయడానికి ఉత్సాహంతో పని చేస్తున్నాడు. అతని యొక్క ఉత్సాహానికి కారణం ఏమైంది అంటే నీకు 1000 రూపాయలకు బదులుగా 2000 రూపాయలు ఇస్తానన్నారు కాబట్టి 2000 రూపాయల కోసం తన యొక్క శక్తినంతా కూడా ఖర్చు పెట్టి పనిచేస్తూ ఉన్నాడు. అంటే సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత అంటే ఫలితముల పట్ల ఆసక్తితో కర్మ చేస్తూ ఉంటాడనమాట. మరి భగవంతుడి యొక్క జ్ఞానము కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంటే భగవంతుణ్ణి చేరాలనేటటువంటి తలంపు కలిగినటువంటి వ్యక్తి కూడా ఎలా పనిచేస్తాడు అంటే కుర్యాద్ విద్వాంస్తదాసక్తః ఆసక్తః ఆసక్తి లేకుండా కర్మ చేస్తూ ఉంటాడు. తదాసక్తః చికీర్షు లోక సంగ్రహం పరమాత్మ తనకు అప్పజెప్పినటువంటి పని ఏంటి అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం. మరి తన కుటుంబ ప్రయోజనాల కోసం ఒక వ్యక్తి తనకు అధికమైనటువంటి ఆదాయం వస్తుందన్నప్పుడు ఎంత ఉత్సాహంతో పనిచేస్తాడు. ఇక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలనుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి ఫలితాన్ని కోరుకోకుండా లోకాన్ని ఉద్ధరించేందుకు భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేసేందుకు ఆ విధంగా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు తనకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే
ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి సుఖాన్ని పరమాత్మ మనకు అందిస్తారట. అంటే మనం ఇవాళ మన కుటుంబం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాలలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడూ ఈ దేహ సంబంధమైన విషయాల కోసమే తాపత్రయపడుతూ జీవిస్తున్నంత కాలం మీరు మీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోలేదు. మీరు బ్రహ్మమును పొందాలి అని మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచేస్తున్నారు. 3వ అధ్యాయం 25వ శ్లోకంలో చెప్పబడిన శ్లోకం అండి ఇది. మీరు కూడా నన్ను చేరుకోవాలి అంటే, నన్ను చేరుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మీరు నేను చెప్పినటువంటి నేను నేను చెప్పినటువంటి కార్యాన్ని ఎవరైతే నా కోసం చేస్తారో, అలా నా కోసం చేసినటువంటి వారు నన్నే పొందుతారంటున్నారు. పరమాత్మ పరమాత్మ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే గుర్తుపెట్టుకొని పరమాత్మ చెప్పిన విధంగా కర్మ చేస్తారో, అలా కర్మ చేసినటువంటి వారు శాశ్వతమైనటువంటి బ్రహ్మానందమును పొందుతారు అనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చెయ్యాలి కానీ, నశించిపోయేటటువంటి భార్యాబిడ్డల కోసం అని చెప్పేసి బాధ్యతను విడిచిపెట్టమనటం లేదు. బాధ్యతతో కూడి కర్మ చేసేటప్పుడు భగవంతుడి వలనే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయని, భగవంతుడి కోసమే నేను ఈ కర్మ చెయ్యాలని, భగవంతుడు నాకు అప్పచెప్పిన బాధ్యతలను పూర్తి చేయడం కోసమే నేను ధర్మంగా జీవించాలని ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకుని భగవంతుడితో మమేకం కావడం కోసమని చెప్పి కర్మ చెయ్యవలసి ఉంటుందే కానీ ఈ ఈ దేహము నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడుతూ ఎవరైతే కర్మ చేస్తారో, అలా కర్మ చేసేటటువంటి వారు మళ్ళీ మళ్ళీ జన్మలను ఎత్తుతూ ఉంటారు. ఇక జన్మ లేనటువంటి స్థితిని పొందాలనే కోరిక ఎవరికైనా ఉంటే మాత్రం ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ధర్మాచరణ విడిచిపెట్టకూడదని కృష్ణ పరమాత్మ అనేక విషయాల యందు అనేక సందర్భాలలో మనం ధర్మాన్ని ఎలా ఆచరించాలో మనందరికీ కూడా పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. పరమాత్మ తెలియజేసినటువంటి సత్యాలను ఎవరికి వాళ్ళు ఆచరించేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో, చేసిన వారికే భగవంతుడి యొక్క జ్ఞానం అందుతుంది. ఆ జ్ఞానంతో కూడినటువంటి కర్మాచరణ కూడా చేయగలుగుతారు. ఇక్కడ పరమాత్మ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు పొందే ప్రయత్నం చెయ్యి. దానికోసం నిన్న మనం పంచకోశముల గురించి చెప్పుకున్నామండి. పంచకోశములలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటి అనంటే, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల గురించి మాట్లాడుకున్నామండి. మరి ఈ 5 కోశముల యందు చెప్పబడినటువంటి విషయాలను మరి ఉపనిషత్తులు కూడా వివరిస్తున్నాయి. అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అండి. మరి భగవద్గీతలో చెప్పబడినటువంటి ప్రతి విషయాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి అంటే, మరి మనం ఉపనిషత్తులలోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడ పూర్ణమైనటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. తైత్తిరీయ ఉపనిషత్తు యందు ఈ పంచకోశముల గురించినటువంటి వివరణ ఉందన్నమాట. అక్కడ తైత్తిరీయోపనిషత్తు యందు 3వ వల్లి అంటారు. ఆ 3వ వల్లి యందు ఇక్కడ పరమాత్మ భగవంతుడంటే ఎవరు అనే విషయాన్ని ఈ ఉపనిషత్తు ద్వారా మరి పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవచ్చు అనమాట. భగవంతుడు ఎవరు అని చెప్పేసి భృగు మహర్షి వాళ్ళ నాన్నగారైనటువంటి వరుణ మహర్షిని అడుగుతూ ఉన్నారు.
మరి భృగు మహర్షి గురించి ఒక మాట చెప్పుకుందామండి. భృగు మహర్షి ఎవరు అనంటే, మహర్షీణాం భృగురహం అంటారు కృష్ణ పరమాత్మ. ఎక్కడ చెప్పారు? 10వ అధ్యాయం నందు 25వ శ్లోకంలో మొదటి పాదం నందు చెప్పారు. అంటే భగవంతుడు ఏమన్నారు? నేను భృగు మహర్షిగా ఉన్నాను అంటున్నారు. విభూతి యోగమునందు పరమాత్మ మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మిమ్మల్ని పూజించాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రూపాల గురించి మాకు చెప్పండి, కొన్ని వస్తువుల గురించి మాకు చెప్పండి అని అర్జునుడు అడిగినప్పుడు ఆయన యొక్క విభూతులు ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రూపాల గురించి, కొన్ని కొన్ని ప్రత్యేకమైన విషయాల గురించి, వస్తువులలో ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నారు అనేటటువంటి సత్యం తెలియజేశారు. మరి భృగు మహర్షిగా ఉన్నది ఎవరు? నేనే భృగువుగా ఉన్నానని చెప్పారండి. ఇక్కడ ఈ భృగువు కూడా అంటే మన అందరి కోసం భృగువు గురించి మనం తెలుసుకుందామండి. మరి ఈ భృగు మహర్షి అంటే పరమాత్మయే భృగువుగా ఉన్నారు. ఆయన కూడా మనందరి కోసం భగవంతుడు ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అంటే మన యొక్క సందేహాలన్నీ నివృత్తి కావాలి అంటే ఆ పరమాత్మయే అనేక రూపాలుగా అవతారాన్ని తీసుకొని పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి మనం పాటించవలసినటువంటి నియమాలు, మనం చేయవలసినటువంటి ఏదైతే కార్యాచరణ, తపస్సు ఉంటుందో అవన్నీ ఆయన కూడా వివిధ రూపాలుగా అవతరించి, ఆయన ఆచరించి, మనం కూడా ఆచరించటం వల్ల తెలుసుకోవచ్చని, వాళ్ళు కూడా ఆచరించి పరమాత్మను తెలుసుకున్నారు. అలా పరమాత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మరి భృగు మహర్షి అడుగుతూ ఉన్నారనమాట. నాన్న భగవంతుడంటే ఎవరు అంటే వరుణ మహర్షి చెప్తున్నారు. ఏమన్నారు? అన్నము, ప్రాణము, చక్షుః, శ్రోత్రం, వాక్, మనో, వాచమితి అంటారు. అంటే ఇక్కడ చెప్పాడనమాట. భగవంతుడంటే ఎవరనుకుంటున్నావు? అన్నము, ప్రాణము, మనస్సు, ఈ చూపు, చక్షుః అంటే చూపు, శ్రోత్రం అంటే చెవి వినటం అనండి. తర్వాత మనస్సు, వాక్కు అని చెప్పారు. చెప్పగానే భృగు మహర్షికి నమ్మాలనిపించలేదు. మనకి కూడా చెప్తున్నారు కదండి. నిన్న మనం ముండకోపనిషత్తు యందు చెప్పుకున్న విషయం ఏంటి? తపసా చీయతే బ్రహ్మ తతో అన్నమభిజాయతే అన్నారు. భగవంతుడు తపస్సు చేసి తనను తాను పెంచుకున్నాడు. తపస్సు ద్వారా తన యొక్క శక్తిని పెంచుకొని జగత్తును సృష్టించాడు. జగత్తును సృష్టించే ప్రారంభంలో మొదట అన్నం అంటే మూల ప్రకృతిని సృష్టి చేశారు. మూల ప్రకృతి నుంచి అన్నాత్ ప్రాణు, అన్నం నుంచి ప్రాణము, మనస్సు, తర్వాత ఇక పంచభూతములు, లోకాలు, తర్వాత కర్మలు, ఇవన్నీ కూడా పుట్టించబడ్డాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. ఇదే విషయాన్ని ఎక్కడ ఏ ఉపనిషత్తు యందు ఏ రూపము చెప్పినా ఉన్నది ఒకటే బ్రహ్మము కాబట్టి ఉన్న సత్యాన్నే ఈ ఉపనిషత్తులో ఇలా చెప్పారు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా మనకు అర్థం కావడం కోసం అనేక రకాలైనటువంటి విషయాలను వర్ణన చేయటం జరిగింది కాబట్టి ఇక్కడ చెప్పాడన్నమాట. అన్నము ఇదే విషయాన్ని చెప్తే భృగువుకు కూడా అర్థం కాలేదండి. మనకి అర్థమవుతుందా? అన్నమే భగవంతుడు అంటున్నారు, వాక్కుయే భగవంతుడు అంటున్నారు, మనస్సే భగవంతుడు అంటున్నారు, కర్మలే భగవంతుడు అంటున్నారు, అన్ని భగవంతుడే అంటున్నారు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్తారండి. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. ఎవరైతే మరి నన్ను పొందడం కోసం జరామరణము, ముసలితనము, తర్వాత మరణం నుండి తప్పించుకోవడం కోసం ఎవరైతే నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తున్నారో, నన్ను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఏం తెలుసుకుంటారు అంటే మరి సమస్త కర్మలు బ్రహ్మమే అని తెలుసుకుంటారు అంటున్నారు. తే బ్రహ్మ తద్విదు కృష్ణం కర్మచ అఖిలం. మనం చేసే ప్రతి కర్మలు భగవంతుడని తెలుసుకోవడమే మీరు పూర్ణంగా జ్ఞానమును పొందినట్టు అంటున్నారు. అంటే మీరు చేసే ప్రతి కర్మ యందు కూడా నేనున్నాను, నా వలనే సమస్తం జరుగుతుంది అని తెలుసుకుంటారు అంటున్నారు. అంటే భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నంగా మనం ఆయన చెప్పిన సాధనలన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతిదాని యందు భగవంతుడు ఉన్నారు. దీనికోసం కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో 14వ శ్లోకం చెప్తారండి. ఏమంటారు అంటే అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విదం
వివిధాచ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఈ ఒక్క శ్లోకం గుర్తుంటే భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా మనం ఏదైనా ఒక కర్మ చెయ్యగలమా అంటే ఏ పని చెయ్యలేమండి. అధిష్టానం అంటే మన శరీరం. తథా కర్త కరణంచ పృథగ్విధం. మరి ఈ కర్మలన్నింటినీ చేసేటటువంటి జీవుడు కర్తగా ఉన్నాడు. కరణంచ పృథగ్విధం అంటే వివిధ రకాలైన ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నింటినీ The person you are speaking with has put your మరి కరణంచ పృథగ్విధం వివిధ రకాలైనటువంటి ఇంద్రియాలు. వివిధాచ్చ పృథక్ చేష్ట, ఈ ఇంద్రియాలతో మనం అనేక రకాల పనులు చేస్తున్నాం. కన్ను ద్వారా విషయాలు చూస్తున్నాం, చెవి ద్వారా వింటున్నామండి, ముక్కు ద్వారా వాసన చూస్తున్నాం, నాలుక ద్వారా రుచులు చూస్తున్నాం, చర్మము ద్వారా మరి స్పర్శకు సంబంధించిన సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అంటే ఇంద్రియాల ద్వారా మనం అనుభవించేటటువంటి సుఖములు, ఉపకరణములు ఏవైతే ఉన్నాయో వివిధాచ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఇన్ని మనం చేసిన భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా ఇవన్నీ చేయలేమట. ఇవన్నీ చెయ్యాలంటే భగవంతుడి యొక్క అనుమతి ఉండాలట. నువ్వు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా నువ్వు ఏది చేసినా భగవంతుడి యొక్క ప్రమేయం వల్లే జరుగుతున్నాయి, కానీ భగవంతుడు లేకుండా జరగటం లేదు. భగవంతుడు ఉన్నాడని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి అంశము కూడా భగవత్ సంబంధమైనదే అనే సత్యం తెలుసుకోవడమే ఈశ్వరుడి యొక్క జ్ఞానము. కాబట్టి ఇక్కడ వరుణ మహర్షి కూడా భృగు మహర్షికి చెప్పారండి. చెప్తే నమ్మటానికి సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేరు? మనకి కూడా ఇప్పుడు మన కంటికి ఒక వ్యక్తి కనపడుతుంటే ఆ వ్యక్తి గురించినటువంటి విషయాలన్నీ మాట్లాడతాం. అతడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా చెప్తాం, కానీ అతడు ఆత్మ అని చెప్పగలుగుతామా? ఎందుకు చెప్పట్లేదు మరి? మరి భగవంతుడు ఉంటేనే అతడు బతికున్నాడు. భగవంతుడు లేకపోతే అతడు శవంగా ఉంటాడు. నేనుంటే శివం, నేను లేకపోతే శవం. మరి నువ్వు శవంగా మారక పూర్వమే నీ లోపట ఉన్నటువంటి మంగళకరమైనటువంటి ఈశ్వర చైతన్యాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు వరుణ మహర్షి భృగు మహర్షికి చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? నువ్వు వెళ్ళి తపస్సు చెయ్యి. పరమాత్మ మనకు ముండకోపనిషత్తులో ఏమని చెప్పారు? పరమాత్మ జగత్తును సృష్టించాలనుకున్నప్పుడు ఆయన వెంటనే జగత్తును సృష్టి చేశారా? ఆయన కూడా కొంతకాలం తపస్సు చేశారు. పార్వతీదేవి కూడా పరమేశ్వరుని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తపస్సు చేసిందండి. మరి అర్జునుడు కూడా తపస్సు చేసి శివుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందారు. అంటే తపస్సు చెయ్యడము ద్వారా నువ్వు ఏదైతే సందేహిస్తున్నావో, ఈ సృష్టిలో ఉన్న సత్యాలను తెలుసుకోవాలంటే తపస్సు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పేసి మరి ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఉపనిషత్తు కూడా చెప్తుందండి. మీ లోపట ఉన్నటువంటి సత్య వస్తువు మీకు దొరకాలి అంటే ఆ సత్య వస్తువు కోసం నువ్వు బయట అన్వేషణ ప్రారంభిస్తే కుదరదు. నీ లోపట అంతరంగ అన్వేషణ నువ్వు ప్రారంభించవలసి ఉంటుంది అని చెప్పేసి సమస్త ఉపనిషత్తులన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. నీ లోపటికి నువ్వు తొంగి చూడు అని తపస్సు చేసుకోమన్నారు. ఈ తపస్సు గురించి మనం చెప్పుకున్నాం కూడా. భగవద్గీతలో 17వ అధ్యాయంలో 14 నుంచి 18 శ్లోకాలలో 18 వరకు చెప్పబడిన 6 శ్లోకాలలో మనం వీటి యొక్క వివరణ నేర్చుకున్నామండి. అంటే శరీరము, మనస్సు, వాక్కు త్రికరణముల చేత ఎవరైతే ఫలితాన్ని కోరకుండా భగవంతుడు చెప్పిన శాస్త్రవిహిత కర్మను చేస్తారో అది సత్వగుణముతో కూడిన తపస్సు అవుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. ఫలితాన్ని కోరుకొని చేసినటువంటి తపస్సు అది రజో తమో గుణానికి సంబంధించింది అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఇక భృగు మహర్షి సరే అన్నం అంటున్నారు చూద్దామని చెప్పేసి, నాన్నగారు నేను తపస్సు చేసుకొని వస్తానండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడ ఆయన కొద్ది రోజులు తపస్సు చేసుకున్న తర్వాత వచ్చి వాళ్ళ నాన్నగారికి తెలుసుకున్న సత్యాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనమేమో వాళ్ళు తెలుసుకున్న సత్యాలను మనం మాట్లాడుకుంటున్నాం. మనకి కూడా అవి సత్యమే అని నమ్మాలి అంటే మనకి కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పిన మాటలు నమ్ముదామని మనం అనుకున్నా మన మనసు మాత్రం ఒప్పుకోదండి. మన మనసు ఆ ప్రదేశం బాగుంటుందట, కాశీ బాగుంటుందట అని నేను చెప్పాను అనుకోండి,
అప్పుడు మనస్సు ఏమంటుంది? నేను చూసినప్పుడు నమ్ముతాను అంటుందండి. అంతేగాని చూడకుండానే కాశీ ఇలా ఉంటుందట, అలా ఉంటుందంట అంటే ఇది కూడా మాటలతో చెప్తుంది గానీ అనుభూతి పొందదు. మరి మనస్సు అనుభూతి పొందాలి అంటే కాశీ వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నింటినీ అది చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని చూసినప్పుడు కాశీ అంటే ఈసారి కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఏమంటుంది? ఆ! కాశీ బావుంటుందండి అంటున్నారు. ఇప్పుడు చారుధాం బావుంది అని నేను అంటున్నాను. ఎప్పుడు చూసాం? చూసిన తర్వాత బాగుంది అందాము అంటుందండి. అంటే దేనినైనా అనుభూతి పొందిన తర్వాతనే మనసు అంగీకరిస్తుంది కానీ, దానిని అనుభూతి పొందకుండా అంగీకరించటం జరగదు. కాబట్టి మనం పరమాత్మను చేరుకోవాలి అంటే నీ మనసు బాహ్యమైనటువంటి దేహ సంబంధాలను విడిచిపెట్టి ఆత్మానుభవం పొందితే తప్ప మనస్సు ఈ దేహ సంబంధమైన విషయాలతో కావలసిన తాదాత్మ్యతను విడిచిపెట్టదండి. అంటే మనం పరమాత్మను పొందాలనేటటువంటి కోరిక మనకుంటే మనం ఏం చేయాలి? ధ్యానమునందు ఖచ్చితంగా లగ్నం కావాలి. ధ్యానము చేసి నీ లోపట ఉన్న సత్య వస్తువును నువ్వు పొందవలసి ఉంటుంది. దానికోసం నీ లోపట సత్య వస్తువు ఉంది అనే విషయాన్ని నువ్వు దిట్టపరుచుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రదేశం చూడాలని నేను అనుకున్నాననుకోండి. ఆ ప్రదేశం చూడడానికి కావలసినటువంటి జ్ఞానము నా దగ్గరుండాలి. అదే విధంగా ఇప్పుడు నా లోపట భగవంతుడున్నాడని అనేక రకాలైనటువంటి శాస్త్రముల యందు అధ్యయనం చేసినప్పుడు సత్య వస్తువు బయట లేదు, లోపటే ఉంది. దానికోసం నేను తపస్సు చెయ్యాలి అని చెప్పేసి నాకు నేను నిర్ణయించుకున్నప్పుడు నా మనసు అంగీకరిస్తే నేను తపస్సు చేస్తాను కానీ జ్ఞానము లేకుండా తపస్సు నిలబడదు. కాబట్టి జ్ఞానము, తపస్సు రెండూ కూడా కవల పిల్లల లాంటివండి. వీరిద్దరిలో ఏ ఒక్కరు ఉన్నా పూర్ణమైన ఫలితాన్ని పొందలేము కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నారు, ఎలా దొరుకుతారనేటటువంటి జ్ఞానము నీకుండాలి. ఆ జ్ఞానముతో కూడి నువ్వు లోపట అంతరంగమైనటువంటి అన్వేషణ ప్రారంభిస్తే దాని వలన నువ్వు కోరుకున్నటువంటి సత్య వస్తువుని పొందుతావు. కాబట్టి ఇక్కడ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. దీనికోసం అని చెప్పేసి కఠోపనిషత్తులో చెప్పబడిన ఒక శ్లోకం చెప్తానండి. పరాంచి కాని వ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాక్ పశ్యతి నాంతరాత్మన కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వం ఇచ్చని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ధ్యానం దగ్గర ఆగాల్సిందేనండి. ధ్యానములోనే నువ్వు నీ లోపట ఉన్న సత్య వస్తువును చూడగలుగుతావు. కానీ నీకు తెలియవలసినటువంటి విషయం ఏంటి? ఆ తపస్సు చేయడానికి ముందు నీ ఇంద్రియాల యొక్క పనితీరేంటో నువ్వు తెలుసుకో. మన కళ్ళు బయట కొన్ని విషయాలను చూడగలదు, కొంత మేరకు మాత్రమే చూడగలదు. చెవి కొన్ని విషయాలను అంటే కొంత దూరంలో ఉన్న విషయాలను మాత్రమే వినగలదు. అంటే కొన్నింటిని మాత్రమే అనుభవించగలుగుతుంది. ఆ సత్యాన్ని యమధర్మరాజు కూడా కఠోపనిషత్తులో చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే పరాంచి కాని వ్యతృణ స్వయంభూ అంటే కాని అంటే ఇంద్రియాలన్నమాట. ఇంద్రియాలు స్వయంగా పరమాత్మ ఏం చేశాడు? ఇంద్రియాలను తయారు చేశారండి. ఇవి ఏం చేస్తాయట అంటే తస్మాత్ పరాక్ పశ్యతి నాంతరాత్మన బయట ఉన్న విషయాలను గ్రహించగలుగుతాయి కానీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని అంటే తను పని చేయడానికి కావలసినటువంటి శక్తినిచ్చేటటువంటి ఆత్మశక్తిని తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం ఇంద్రియాలు చేయలేవండి. అంటే ఇంద్రియాలు కేవలం బాహ్యమైన విషయాలనే అనుభవిస్తాయి కానీ లోపట నువ్వు అంతర్ముఖంగా అనుభవించేటటువంటి సుఖాన్ని నువ్వు అనుభవించాలంటే మాత్రం ఖచ్చితముగా నువ్వేం చేయవలసి ఉంటుందంటే కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్. కచ్చిద్దీర అంటే ఒకానొక్క ధీరుడైనటువంటి వ్యక్తి మాత్రమే ఈ ప్రయత్నం చేస్తారు కానీ అందరూ చేయలేరండి ఈ ప్రయత్నం. ధీరులైన వారికి మాత్రమే సాధ్యమవుతుందని సమస్త ఉపనిషత్తులు కూడా చెప్తూ ఉన్నాయి. ప్రత్యేగాత్మానమైక్షత్ లోపట ఉన్నటువంటి ప్రత్యేగాత్మను దర్శనం చేయడం కోసం అని చెప్పేసి చక్షురమృతత్వం ఇచ్చని అంటున్నారు. అంటే లోపట ఉన్నటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆత్మను దర్శనం చేయడం కోసం అని చెప్పి ఎవరైతే చూపును లోపలికి తిప్పి
చూపును లోపలికి తిప్పి భగవంతుణ్ణి పొందడం కోసం దేహ సంబంధమైన విషయాలన్నింటికి సంబంధించినటువంటి ఆలోచన విడిచిపెట్టి, అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయేత్ అంటారు. 6వ అధ్యాయంలో 25వ శ్లోకం 4వ పాదంలో చెప్తారండి. అంటే మనస్సును ఆత్మయందు లయం చేసిన తర్వాత నీ మనస్సుతో ఏ ఒక్క విషయాన్ని గురించి కూడా ఆలోచన చెయ్యకుండా ఉండాలి అంటే ఎంతో ధీరులైన వారికి మాత్రమే సాధ్యమవుతుంది, కానీ అందరికీ సాధ్యం కాదు అనేటటువంటి సత్యం కృష్ణ పరమాత్మ చెప్పారు. అందరూ చెయ్యలేరు. దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి రానంత వరకు లోపట ఉన్న ఆత్మ వస్తువు పట్ల ఆకర్షణను పొందలేరు అని చెప్పారు. కాబట్టి చక్షురమృతత్వం ఇచ్చనంటున్నారు. చూపుని లోపటికి తిప్పి అమృత స్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మను నువ్వు దర్శనం చేస్తే ఆయన యొక్క దర్శనం చేత నువ్వు శాశ్వతమైనటువంటి బ్రహ్మమును పొందుతావు అని చెప్తున్నారు. అంటే దీనికోసం మనం అధికమైనటువంటి ప్రయత్నం చేయాలి. దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి, ఆత్మ వస్తువు పట్ల ఎవరికైతే ఆ వస్తువును పొందాలనేటటువంటి కోరిక ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ కోరిక కలిగిన వాళ్ళు మాత్రమే మరి లోపటికి ప్రయాణం చేయగలుగుతారు. లోపటికి ప్రయాణం చేసి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతారని యమధర్మరాజు కూడా చెప్పారు. మరి ఇక్కడ భృగువు కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. తపస్సు చేసి వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నగారికి చెప్తున్నారు. ఏమంటున్నారంటే, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాతాని అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయత్యభిసంవిశంతి తద్ బ్రహ్మేతి అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక మాట చెప్పారు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, ఏన ఇమాని భూతాని జాతంతి అంటారు. అంటే ప్రాణులన్నీ ఎవరి నుంచి పుడుతున్నాయో నువ్వు తెలుసుకో అంటాడంటే. ఏన భూతాని అంటున్నారు. అంటే ప్రాణులన్నీ ఎవరి నుండి పుడుతున్నాయి. ఏన ఇమాని జాతాని భూతంతి అంటున్నారు. అంటే సమస్త ప్రాణులన్నీ ఎవరి నుంచి పుడుతున్నాయి. మరి ఆ పుట్టినవన్నీ కూడా మరి ఎవరి యందు జీవిస్తూ ఉన్నాయి, మరి ఎవరి యందు లయం చెందుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి వరుణ మహర్షి చెప్పాడనమాట. ఏన జాతాని జీవంతి ఏన ప్రయత్య అభిసంవిశంతి అంటే దేని యందు పుడుతున్నాయి, దేని యందు లయమవుతున్నాయో ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవలసి ఉంటుంది. తద్ విజిజ్ఞాసితవ్యం అంటున్నారు. దానిని మీరు తెలుసుకోండి. తద్ బ్రహ్మేతి అదే బ్రహ్మము అని చెప్తే ఈయన వెళ్ళి తపస్సు చేసి కనుక్కొని వచ్చాడు. ఏమంటున్నాడంటే, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నమే బ్రహ్మమని అర్థమైంది నాన్నగారు అంటున్నారు. అంటే మూల ప్రకృతియే మరి బ్రహ్మము అని చెప్పేసి నాకు అర్థమైంది. మరి అన్నంలో నుంచే అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతి సమస్త ప్రాణులన్నీ కూడా అన్నం నుంచే పుడుతున్నాయి. అన్నేన జాతాని జీవంతి అన్నంతోనే ప్రాణులన్నీ బతుకుతున్నాయి. మళ్ళీ అన్నం ప్రయత్యభి సంవిశంతి అన్నంలోనే మరణించిన తర్వాత మళ్ళీ అన్నంలోనే కలిసిపోతున్నాయి. అంటే మూల ప్రకృతి నుంచే పుడుతున్నాయి, మూల ప్రకృతిలోనే మరణిస్తున్నాయి అనేటటువంటి విషయం చెప్పారు. ఇదే బ్రహ్మము అన్నారు. అన్నమయ కోశం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అన్నము ద్వారానే అన్నమయ కోశంలో ప్రాణమయ, ప్రాణమయలో మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఒక్కొక్క కోశము కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట, అన్నము నుండే సమస్తము కూడా పుడుతున్నాయి, సమస్తము జీవిస్తున్నాయి, సమస్తం మరణిస్తున్నాయి, ఇదే బ్రహ్మం అని అర్థమైంది. అంటే ఇప్పుడు వరుణ మహర్షి అంటున్నారు, ఇది సత్యమని చెప్పలేదు, సత్యం కాదు అని చెప్పట్లేదు. వెళ్ళు నాయన, నీకు ఇంకా తెలియవలసిన సత్యాలు చాలా ఉన్నాయి, మళ్ళీ తపస్సు చేసుకొని రమ్మంటే మళ్ళీ కొంతకాలం, ఏదో ఇవాళ వెళ్ళి రేపు పొద్దునే రావడం కాదండి, చాలా సంవత్సరాల పాటు తపస్సు చేసి మళ్ళీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి మళ్ళీ చెప్తాడు. మళ్ళీ ఏమంటాడు, ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ నాన్నగారు నాకు అర్థమైందండి, ప్రాణమే బ్రహ్మమని అర్థమైంది,
మరి ప్రాణంలో నుంచే ఏమైందంటే ప్రాణాద్యేవ కల్విమాని భూతాని జాయంతి, అంటే సమస్త ప్రాణులన్నీ ప్రాణం నుంచే పుడుతూ ఉన్నాయి. మరి ప్రాణేన జాతాని జీవంతి, ప్రాణం వలనే సమస్త ప్రాణులన్నీ కూడా ఏం చేస్తున్నాయి, జీవిస్తూ ఉన్నాయి. ప్రాణం ప్రయంత్యభి సంవిశంతి, మళ్ళీ అందులోనే మరణిస్తూ ఉన్నాయి. అదే బ్రహ్మము అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఇది ప్రాణము వలనే సమస్త ప్రాణులు పుడుతూ ఉన్నాయి. ప్రాణమే బ్రహ్మము, ప్రాణమునందే పెరుగుతూ ఉన్నాయి ప్రాణులన్నీ, ప్రాణము ఎందే ప్రాణులన్నీ కూడా మళ్ళీ మరణిస్తున్నాయి అన్నప్పుడు ఇదే బ్రహ్మము నాన్నగారు అంటే నువ్వు మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకొని రమ్మన్నారు. అంటే సత్య వస్తువు దొరికేంత వరకు నువ్వు తపస్సు చేస్తూనే ఉండాలనే సత్యం మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా వినటం కాదండి. వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేసి ఏ విషయాన్ని కనుక్కుంటున్నారు. ముందు అన్నమయ కోశం యొక్క ప్రాధాన్యత అంటే మూల ప్రకృతి గురించి తెలుసుకున్నారు. మూల ప్రకృతి నుంచి మరి ప్రాణశక్తి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. ఇక మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేసి ఇప్పుడు ఆయన మళ్ళీ కనుక్కున్నాడు. మనసా బ్రహ్మేతి వ్యజానాత్, మనస్సుయే బ్రహ్మమని తెలుసుకున్నాను నేను అంటున్నాడు. మనసోహేవా కల్విమాని భూతాని జాయంతి, సమస్త ప్రాణులన్నీ కూడా మనస్సు నుండే పుడుతున్నాయి. తర్వాత మనసా జాతాని జీవంతి, మనస్సు వల్లనే ప్రాణులన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. మరి మనః ప్రయత్యభి సంవిశంతి, మళ్ళీ మనస్సులోనే ఈ ప్రాణులన్నీ కూడా లయం చెందుతున్నాయి. ఇదే బ్రహ్మము అంటే మనసే బ్రహ్మము అని అంటున్నాడు ఇప్పుడు. అంటే కోశాలు, ఒక్కొక్క కోశం గురించి ఈయనకు అర్థమవుతుందండి. ఆత్మకు పైన ఉన్నటువంటి కోశం నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృత అన్నాడు కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం 25వ శ్లోకం. నన్ను యోగమాయ చేత కప్పబడి ఉండటం వల్ల నేనందరికీ కూడా దొరకట్లేదు అన్నారు. అంటే ఆత్మయందు ఉన్న కోశముల వరకు వెళ్ళారు అంటే మనం భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నామన్నమాట. భగవంతుడికి దగ్గరగా ఉన్నామనటానికి గుర్తేంటంటే ముందు ఆయన మూల ప్రకృతి గురించి తెలుసుకున్నాడు, అందులో ఉన్న ప్రాణశక్తి గురించి తెలుసుకుంటున్నాడు, ప్రాణశక్తిలో ఉన్నటువంటి మనస్సు గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మనస్సుతో పాటుగా ఇక బుద్ధి కూడా ఉంటుంది. విజ్ఞానమయ కోశం అనుకున్నాం కదండి. మళ్ళీ మనస్సే గొప్పది, మనసే భగవంతుడు అంటే మళ్ళీ వెళ్ళు తపస్సు చేసుకో అన్నారు. అంటే ఎవరు కూడా ఈ విషయాన్ని వింటున్నప్పుడు ఏంటి పుడుతున్నాయి మరణిస్తున్నాయి ఎందుకు ఈ విషయాలంటే ఎవరికి వాళ్ళు తపస్సు చేసి ఈ సత్యాలన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనసు ఒప్పుకుంటుంది. కానీ మరి ఇవంతా కూడా ఏంటంటే వాచా జ్ఞానం అండి. అంటే వినాలి ఫస్ట్, విన్న తరువాత దీనిని ఆచరణలో పెట్టుకునే ప్రయత్నంలో ఇప్పుడు మనం ఏదైనా ఒక అనుభూతిని పొందినప్పుడు ఆ అనుభూతి శాస్త్రంలో చెప్పినట్టుగా ఉందనుకోండి, ఇప్పుడు మనం భగవంతుడికి చేరువవుతున్నాం అనేటటువంటి విషయాన్ని మనంతట మనం గ్రహించగలుగుతాం. ఈ విషయాన్ని మనం సద్గురువుల ద్వారా వింటున్నప్పుడు సద్గురువులు బోధించేటటువంటి వారి యొక్క అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము మనము తపస్సు చేసి కనుక్కుంటున్నప్పుడు మన లోపట కూడా ఇక మేము భగవంతుడికి చేరువవుతున్నాం అనేటటువంటి ఉత్సాహం మనకు అందుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తపస్సు చేయమన్నారు. ఎక్కడా కూడా ఇది తప్పు అని చెప్పట్లేదు, ఇదే కరెక్ట్ అని కూడా చెప్పడం లేదు. ఇప్పుడు మళ్ళీ తపస్సు చేయడం కోసం మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ధ్యానంలోకి ప్రవేశించాలి. ఇప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నాడు, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, అంటే బుద్ధియే బ్రహ్మమని నాకు అర్థమైంది అంటున్నాడు. విజ్ఞానాద్యేవ కల్విమాని భూతాని జాయంతి, సమస్త ప్రాణులన్నీ బుద్ధి నుండే పుడుతూ ఉన్నాయి. విజ్ఞానం జాతాని జీవంతి, బుద్ధిలోనే ప్రాణులన్నీ కూడా బ్రతుకుతూ ఉన్నాయి, బుద్ధి ద్వారానే బ్రతుకుతూ ఉన్నాయి. మరి విజ్ఞానం ప్రయత్యభి సంవిశంతి, మళ్ళీ ఆ బుద్ధి అందే లయమవుతున్నాయి. బుద్ధియే భగవంతుడు నాకు అర్థమైంది నాన్నగారు అన్నారు. దగ్గరకు వచ్చావు నాయన, నువ్వు మళ్ళీ వెళ్ళు అన్నారు. మళ్ళీ వెళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందమే భగవంతుడు అని నాకు అర్థమైపోయింది అని చెప్పేసి మళ్ళీ తపస్సు చేసి చెప్పాడు. ఆనంద్యాద్యేవ కల్విమాని భూతాని జాయంతి, ఆనందం నుంచే ప్రాణులన్నీ కూడా పుడుతున్నాయి. ఆనందమే భగవంతుడు, భగవంతుడే ఆనందము. మరి ఆనందంలో నుంచే ప్రాణులన్నీ పుడుతున్నాయి. మరి ఆనందేన జాతాని జీవంతి, ఆనందం నుండే ప్రాణులన్నీ కూడా
మరి పెరుగుతూ ఉన్నాయి. అలా పెరుగుతున్నటువంటి ప్రాణులన్నీ కూడా మళ్ళీ ఎందులో ప్రవేశిస్తున్నాయంటే ఆనందః ప్రయత్యభి సంవిశంతి. అంటే మళ్ళీ ఆనందంలోనే ఈ ప్రాణులన్నీ కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరణిస్తూ ఉన్నాయి. తద్విజ్ఞాస, నాకిది అర్థమైపోయింది. మరి తద్బ్రహ్మేతి, ఇదే బ్రహ్మము అని చెప్పేసి చెప్పారు. అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, తర్వాత ఆనందమయ కోశము, 5 కోశాల గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ధ్యానం చెయ్యి. ఇక ఈ ఆనందమే బ్రహ్మము అనేటటువంటి సత్యాన్ని నువ్వు పూర్ణంగా జీర్ణం చేసుకోవాలి అంటే ఈ మనస్సు ఇంద్రియాలు నిద్రపోతున్నటువంటి సమయంలో మనమందరం సుషుప్తి అండి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన లోపట ఉన్నటువంటి బ్రహ్మము చేత ఆనంద అనుభూతిని పొందుతున్నాం. ఇప్పుడు నేను మెలకువతో ఉన్నంతసేపు నాకు తెలిసి కొంతమంది నాకు శత్రువులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు. మరి ఈ ఎవరి మీద అహంకారము, మమకారం అనేటటువంటి విషయాలను నేను ప్రయోగించకుండా ఉండేది ఎక్కడ అంటే, నేను సుషుప్తిలో గాఢ నిద్రలోకి వెళ్ళాననుకోండి, నా అహంకారము, మమకారము ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఇదే విషయాన్ని మన రమణులు అంటారనమాట. మరి మాయలో నుంచి ఎలా బయటపడగలమండి అంటారు. మాయలో నుంచి బయటపడాలి అని అంటే నీవెవరో నువ్వు తెలుసుకో అంటారు. నువ్వెవరో నువ్వు తెలుసుకోమంటే అది మాకు అర్థం కావట్లేదండి, మాకు అర్థమయ్యేలాగా చెప్పండి. మరి మీ చేతికి కూడా సర్కోమా అనే వ్యాధి కలిగింది కదా, మరి సర్కోమా వ్యాధి కలిగితే చాలా నొప్పి ఉంటుంది అంటారు. మరి మీకు నొప్పిగా లేదా అన్నారు. నొప్పిగా లేదా అంటే ఎందుకు లేదు, దీనికి చాలా నొప్పి ఉంది. ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఈ శరీరము నేను కాదు, బ్రహ్మము నేను అనుకున్నప్పుడు నాకు నొప్పి లేదు. అంటే మళ్ళీ ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మనలాగే సందేహంతో ఉంటారు. అంటే ఈ దేహంతో తాదాత్మ్యత పొందకుండా ఉండటం ఏ వ్యక్తికైనా సాధ్యమవుతుందా అంటే ఎందుకు సాధ్యం కాదు? రాత్రి నిద్రపోయేటప్పుడు మెలకువతో ఉన్నప్పుడు నా కాలుకు ప్రమాదం జరిగింది అని పడుకుంటారు. ఆ నొప్పితోనే పడుకుంటారు. గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ కాలికి సంబంధించిన నొప్పిని మీరేమన్నా అనుభవిస్తున్నారా? గాఢ నిద్రలోకి వెళ్ళి ఆనందాన్ని పొందుతున్నారు. మీరు మెలకువతో ఉన్నంత వరకు మీకది నొప్పిగా ఉంది. మీరు గాఢ నిద్రలోకి పోయినప్పుడు మీకది నొప్పి లేదు. అంటే ఆత్మతో తాదాత్మ్యం చెందితేనేమో మీ దేహానికి సంబంధించిన విషయాలు మిమ్మల్ని బాధించవు. ఈ దేహమే నేను అనుకుంటున్నప్పుడు దేహానికి సంబంధించిన ప్రతి విషయం కూడా మిమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మీకు ఏ వస్తువు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 5 కోశములతోనే ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తాదాత్మ్యత పొందుతూ ఉంటాడండి. అలా తాదాత్మ్యత పొందుతూ ఉన్నప్పుడు మరి మనమందరము కూడా దేహానికి సంబంధించిన సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంటామన్నమాట. మరి ఈ సుఖ దుఃఖములన్నింటి నుండి నువ్వు బయటపడాలి అంటే నువ్వేం చేయవలసి ఉంటుంది అనంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అన్నాడు, ఆనందమే భగవంతుడు అంటున్నావు, దగ్గరకు వచ్చావు నాయన. ఇది అజ్ఞానంతో కూడిన ఆనందం. ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందం ఇంకొకటి ఉంది. ఆ ఆనందం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అన్నప్పుడు భృగు మహర్షి మళ్ళీ ఏం చేశాడు అనంటే మళ్ళీ తపస్సు చేశాడు. మరి తపస్సు చేసిన తర్వాత చెప్తున్నాడు సైషా. మరి ఇక్కడ చెప్పినటువంటి సత్యం ఏంటి అంటే భార్గవి వారుణి విద్య, వీళ్ళిద్దరు తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటి అంటే పరమే వ్యోమ్నా ప్రతిష్ఠిత. ఒక్కటే ఒక మాట అండి, శ్రేష్టమైనటువంటి మన హృదయం అనేటటువంటి కుహరమునందు మరి భగవంతుడి యొక్క శక్తిని మనం తెలుసుకోవడమే శ్రేష్టమైనటువంటి ఆత్మ యొక్క చైతన్యము, ఆత్మ స్వరూపము, బ్రహ్మము అని చెప్పేసి తెలియచేసినటువంటి సత్యము. అంటే నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు ఎక్కడ తెలుసుకోవాలి అంటే నీ లోపటనే. ఏమంటారు? తం విద్యాద్ గూఢమను ప్రవిష్టం గహ్వరేష్టం గుహాహితం అంటారు. మరి చీకటిగా ఉన్నటువంటి హృదయం అనేటటువంటి గుహయందు ఉన్నటువంటి పరమాత్మ యొక్క చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారు అంటే చీకటిగా ఉన్నటువంటి రహస్యమైనటువంటి
ప్రదేశంలో, హృదయం అనేటటువంటి ప్రదేశంలో ఆ పరమాత్మ నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క శక్తిని ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకోబడినటువంటి సత్య వస్తువే ఆత్మ. ఆ ఆత్మను ఎవరైతే పొందుతారో ఆరూఢ స్థితి అంటారండి దాన్ని. ఆ స్థితిని ఎవరైతే పొందుతారో పొందినటువంటి వారు ఇక ఈ దేహానికి సంబంధించిన ప్రతి విషయాన్ని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసలాగా సాక్షిగా చూడటం వాళ్ళకు సాధ్యమవుతుందండి. అంటే సాక్షిగా మనం చూడాలి అంటే నీ లోపట ఉన్న సత్య వస్తువు ఎవరు నీకు బయట చూయించరు. నీ లోపట ఉన్న వస్తువుని నువ్వు చూడాలి అంటే నీ అంతట నువ్వు దేహ సంబంధమైన విషయాలన్నింటి మీద ఆలోచనను విడిచిపెట్టి లోపట ఉన్నటువంటి పరమాత్మను పొందడానికి నీవు ఎప్పుడైతే మరి ఉత్సాహంతో నువ్వు లోపలికి ప్రవేశిస్తావో అప్పుడు మాత్రమే నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు పొందగలుగుతావని మనందరికీ కూడా ఉపనిషత్తులు తెలియచేస్తూ ఉన్నాయి. ఇక ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ ఉపనిషత్తు యందు చెప్పబడినటువంటి సత్యం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అంటున్నారు. ఏంటి అంటే అందరూ ఆచరించాలి. ఎందుకు మనం శాస్త్రాన్ని తెలుసుకోవాలి? శాస్త్రాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఏంటి ప్రయోజనం అంటే అన్నం న నింద్యాత్. ఎవరు కూడా అన్నాన్ని నింద చెయ్యకండి అంటున్నారండి. అన్నాన్ని ఎవరైతే నింద చేస్తారో అలా నింద చేసినటువంటి వారికి అన్నము మీ నుంచి దూరం అవుతుంది. ఇవాళ మనకు పుష్కలంగా అన్నపానీయాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరైతే అన్నాన్ని నింద చేసి చూస్తారో అలా నింద చేయటం వల్ల మీరు చాలా దుఃఖాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారు. అన్నము అంటే సాక్షాత్ మూల ప్రకృతియేనండి, అమ్మవారే. అన్నాన్ని మీరు ఎవరైనా కూర బాగలేదని చెప్పేసి ఆ పదార్థం రుచిగా లేదని చెప్పేసి మనం ఆ పదార్థాన్ని నిందించకూడదట. అలా నింద చేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు నువ్వు అన్నాన్ని నింద చేయటంతో వస్తాయి. కాబట్టి నీకెందుకు కష్టాలు వస్తున్నాయంటే ఎప్పుడైనా మన జీవితంలో అన్నానికి సంబంధించి మనం ఎప్పుడైనా తప్పుగా మాట్లాడామా, నింద చేశామా, కావాలని ప్లేటు కింద పడేశామా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడట. ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా సత్యమండి. అందుకే ఉపనిషత్తులు అధ్యయనం చెయ్యండి అంటారు. అన్నం నింద్యాత్, అన్నాన్ని నిందించకూడదంటున్నారు. ఇంకా ఇక్కడ ఇంకో 3 విషయాలు చెప్పబడ్డాయండి. ఏమంటారు అనంటే అన్నం న పరిచక్షీత. అన్నం మన కోసం ఎప్పుడూ కూడా వేచి ఉండకూడదట. పెద్దవాళ్ళు చెప్తారండి. ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే మరి ఏదో పని చేసుకుంటూ అన్నాన్ని నిర్లక్ష్యంగా చూస్తారు. అన్నాన్ని తిందాంలే అని చెప్పేసి అన్నం అక్కడ పెట్టేసి ప్లేట్ ఒక అరగంట తర్వాత అన్నం తింటారు. భగవంతుడట మన్నించడట. శాస్త్రం తెలిసినప్పుడు నువ్వు అన్నం తినాలనుకున్నప్పుడే ప్లేట్లో పెట్టించుకోవాలి తప్ప అన్నం అక్కడ పెట్టి అన్నం నీ కోసం ఎదురు చూడకూడదట. అన్నం న పరిచక్షీత. అన్నం మన కోసం ఎప్పుడూ ఎదురు చూడకూడదు. కాబట్టి ఎప్పుడు తినాలనుకుంటారో అప్పుడే పెట్టుకోవాలి తప్ప అన్నం కోసం మనం ఎదురు చూడాలే తప్ప అన్నం ఎప్పుడూ ఒకరు నన్ను ఎవరు తింటారు అని చెప్పేసి మరి ఆ అన్నం ఎదురు చూడకూడదట అని చెప్పేసి కూడా మరి తైత్రీయ ఉపనిషత్తు యందు చెప్పబడేటటువంటి సత్య విషయాలు. ఇక ఇంకా అన్నం బహుకుర్వీత. అన్నాన్ని ఎప్పుడు కూడా ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటి ప్రయత్నంగా ఏ దేశమైతే ముందుకు వెళ్తుందో ఆ దేశంలో సమస్తము లభ్యమవుతాయట. కాబట్టి అన్నాన్ని ఎక్కువగా పండించేటటువంటి స్థితి ఉండాలి అని చెప్పేసి అన్నం బహుకుర్వీత, అన్నాన్ని ఎక్కువగా ఉత్పత్తి చెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత చివరి విషయం ఏం చెప్తున్నారంటే నకంచన వసతౌ ప్రత్యాచక్షీత అనే మాట చెప్పారు. ఈ మాట ఎప్పుడూ అందరికీ గుర్తుండాలి. అంటే ప్రతిదీ కూడా గుర్తుండాలి. ఈ విషయం ఇంకా బాగా గుర్తుండాలి. ఎందుకు అంటే అన్నం గురించి చెప్తున్నారు. నకంచన వసతౌ అంటే నిన్ను ఆశ్రయించి, అయ్యా నాకు కొంచెం అన్నం పెట్టించండి అని ఎవరైనా నిన్ను ఆశ్రయిస్తే ప్రత్యాచక్షీత, వాళ్లను అన్నం పెట్టకుండా పంపించడం అనేది దోషాలన్నింటిలోకెల్లా గొప్ప దోషం అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉపనిషత్తులు చెప్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మనిషిగా మీరు జీవిస్తున్నప్పుడు మీరు నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యాలలో
ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే అన్నాన్ని నింద చేయకూడదు. అన్నాన్ని ఎదురు చూసేలాగా అన్నం మీకోసం ఉపేక్షించకూడదు. అన్నాన్ని పండించడంలో ఎవరికి వాళ్ళు ఏం చేయవలసి ఉంటుందంటే అన్నాన్ని పండించేటటువంటి వారికి ఎవరికి వాళ్ళు తమ వంతుగా ఎంత ప్రయత్నం, ఎంత సహాయం చేయగలుగుతారో అంత సహాయం చేయాలి. అంటే ఎక్కడైతే ఆహార ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే దేశం యొక్క క్షేమం ఉంటుంది. మరి భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి శ్రేష్టత కూడా ఉంటుంది. మన దగ్గరికి ఎవరైనా ఆహారం కోసం వచ్చినప్పుడు వాళ్లకు భోజనం పెట్టకుండా పంపించడం వల్ల మనకున్నటువంటి సంపదలన్నీ ఎందుకు మన నుంచి వెళ్ళిపోతున్నాయో కూడా తెలియకుండానే వెళ్ళిపోతాయట. ఈ విషయాల గురించి మళ్ళీ మనకి యమధర్మరాజు కూడా కఠోపనిషత్తులో చెప్తారండి. మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం ఆ విషయం. మరి మనకున్న సంపదలన్నీ నేను శ్లోకం చెప్పకుండా చెప్తానండి. ఎవరైనా మన ఇంటి ముందు భగవంతుణ్ణి స్మరణ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మన ఇంటి ముందు కాసేపు పడుకున్నాడండి. ఈ రోజు రాత్రికి ఆయన ఏదో వేరే ఊరు వెళ్తూ వెళ్తూ భగవంతుణ్ణి నిరంతరం స్మరణ చేసేటటువంటి వ్యక్తి మన ఇంటి ముందు పడుకున్నారనుకోండి. మనం ఆ వ్యక్తి మన ఇంటి ముందు ఎవరు పడుకున్నారో లేదో కూడా మనం చూసుకోలేదనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి పడుకునేటప్పుడు రాత్రి ఆకలితో పడుకున్నాడు. పొద్దున్నే లేచాడు, పాపం అలాగే నిద్రపోయాడు. ఆకలి కడుపుతోనే పడుకున్నాడంటే లోపట ఉన్న వైశ్వానరుడు ఎవరండి? ఈశ్వరుడు. ఈశ్వరుడు పాపం బాగా ఆకలితో ఉన్నారు. ఎవరి ఇంటి ముందైతే ఆ వ్యక్తి నిద్రపోయినప్పుడు ఆకలితో పడుకున్నాడు, భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరణ చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రారబ్ధం కొద్ది మన ఇంటి ముందు పడుకొని ఉన్నప్పుడు మనం చూసుకోకుండా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎన్నో రకాలైనటువంటి పుణ్యకార్యాలు చేసి మంచి మాటలు చెప్పి దాన ధర్మాలు చేసి దేవాలయాలు కట్టించి ఇలా నువ్వు చేసిన ప్రతి పుణ్యానికి నీ దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ ఎవరెవరు ఉంటారు? సంపదలంటే ఎవరు? భార్య, బిడ్డలు, ఇల్లు, తర్వాత మనకున్నటువంటి గో సంపద, మనకున్నటువంటి సమస్తము కూడా ఎందుకు మన నుండి వెళ్ళిపోతాయో మనకు తెలియకుండానే వెళ్ళిపోతాయట. ఎందుకు వెళ్ళిపోయాయి? మీరేం చేసినట్టుగా కనపడదు. కొంతమందిని చూడండి, ఊళ్ళల్లో చూస్తారు, ఎక్కడైనా ప్రతి ఒక్కరి జీవితంలో వింటూ ఉంటామండి. వాళ్ళకి చాలా సంపదలు ఉన్నాయి, ఎందుకు వాళ్ళ సంపదలన్నీ పోయాయో ఎవ్వరికీ తెలియదు. ఎవరు వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు లేరు, అయినా వాళ్ళు సంపదలు పోగొట్టుకున్నారంటారు. ఎందుకు పోగొట్టుకుంటారంటే మరి చేసేటటువంటి చిన్న తప్పిదం. ఆ రోజు గనక వాళ్ళ ఇంటి ముందు ఎవరో పడుకున్నారని మనం అంటే మన ఇంటి ముందు ఎవరో పడుకోవడం మనం గమనించమండి. ఎందుకు అంటే మనకి వాళ్ళ విలాసాలు ఎక్కువయ్యాయి కాబట్టి మనం లోపలికి వెళ్తే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మరి మన ఇంటి ముందు ఎవరైనా పడుకున్నారేమో చూసి ఆ వ్యక్తికి నీ వల్ల కావాల్సింది ఏంటంటే ఎంతో కొంత నువ్వు ఆహారాన్ని ఇవ్వటం చేయాలి. లేదు నీ ఇంట్లో ఏదో ఒక పండో ఫలమో ఉంటుంది, ఒక పండో ఫలమో ఇచ్చి ఒక బాటిల్లో, ఒక చిన్న బాటిల్లో నీళ్లు ఇచ్చేసి మనం వచ్చేసామనుకోండి, ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ కొంచెం ప్రసాదం పెడితే నీకున్న సంపదలు అక్షయం అవుతాయి. నువ్వు ఆ వ్యక్తి ఉన్నాడో లేదో కూడా పట్టించుకోకుండా నువ్వు నిర్లక్ష్యంగా నీకు సంబంధించినటువంటి విషయ భోగాలను అనుభవించడంలోనే నువ్వు ఏమరపాటుతో ఉంటే భగవంతుడు ఉన్నవన్నీ కూడా తీసేస్తాడట. యమధర్మరాజు స్వయంగా చెప్పారండి కఠోపనిషత్తు సూనృతంచ అని చెప్పేసి ఉంటుంది. మరి అంటే మనకున్నటువంటి సంపదలు పోవటానికి మనమే కారణమవుతున్నాం. ఎందుకు అంటే నిర్లక్ష్యం. మన ఇంటి ముందుకు ఎవరైనా వస్తే ఎవరో వచ్చారు వెళ్ళారు అంటారు, కానీ వచ్చినటువంటి వ్యక్తి మరి సాక్షాత్తు ఈశ్వరుడే వచ్చారు అనే సత్యం తెలుసుకోలేనప్పుడు మనకున్న ఐశ్వర్యాలన్నీ కూడా మనం పోగొట్టుకోవలసిన స్థితి కూడా కలుగుతుంది. కాబట్టి ఆయన ఈ తైత్తిరీయోపనిషత్తు యందు చెప్పారనమాట, నా కంచెన వసతౌ ప్రత్యాచక్షీత అంటున్నారు. అంటే ఇప్పుడు నీకున్నటువంటి సంపద ఎంతైనా ఉండనివ్వండి, నీ ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తికి నువ్వు భోజనం పెట్టినప్పుడే ఆ సంపద నిలబడుతుంది. కానీ ఆ అన్నం అడిగినటువంటి వ్యక్తికి నువ్వు భోజనం పెట్టకుండా నువ్వు నిర్దాక్షణ్యంగా ఆ వ్యక్తిని పంపిస్తే మాత్రం సమస్త సంపదలు పోతాయని అంటే ఒక ఉపనిషత్తులో చెప్పబడిన విషయాన్ని ఇంకొక ఉపనిషత్తు యందు ఇంకా బాగా వివరణ చేస్తారనమాట. కాబట్టి ఉపనిషత్తుల యొక్క సారం ఏంటి అంటే నువ్వు ధర్మంగా జీవించడానికి కావలసినటువంటి ఎన్నో రకాలైన విషయాలు
నువ్వు తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడి మన సంపదలను మనం కాపాడుకుంటూ ధర్మంగా జీవిస్తూ మన లోపట ఉన్నటువంటి ప్రత్యేగాత్మ యొక్క స్వరూపాన్ని కూడా తెలుసుకోవడానికి ఈశ్వరుడి యొక్క మెప్పు పొందగలుగుతాం. మీ దగ్గర చాలా సంపదలు ఉన్నాయని చెప్పేసి మీకు నచ్చినప్పుడు భోజనం పెడితే కాదు, మీరు కోరకుండానే మీ ఇంటికి వచ్చినటువంటి అభ్యాగతి అంటారు. అంటే మీరు పిలవకుండానే మీ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి మీరు పెట్టేటటువంటి భోజనం ఏమవుతుంది అంటే మీకు అనంతమైన ఆనందాన్ని ఇవ్వడానికి కావలసినటువంటి స్థితి మీకు కలుగుతుంది. కాబట్టి భగవంతుడు చెప్పిన 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అన్నాన్ని నింద చేయకూడదు, అన్నం మన కోసం ఎదురు చూడకూడదు, అన్నాన్ని ఎక్కువగా పండించేటటువంటి ప్రయత్నాలు చేయాలి, మన ఇంటికి ఎవరైనా ఆహారం కోసం ఆశ్రయిస్తే వాళ్లకు భోజనం పెట్టకుండా మనం ఉండకూడదు అనేటటువంటి విషయం మరి ఇక్కడ ఉపనిషత్తుల యందు చెప్పబడింది. మరి ఈ 5 కోశాల నుండి కూడా మనం బయటపడడం కోసం ఏం చేయాలి అంటే నిరంతరం దేహ సంబంధమైన విషయాలు శాశ్వతం కాదని, శాశ్వతమైన సత్య వస్తువుని తెలుసుకోవడానికి ఎవరికి వాళ్ళు తమకున్న సమయంలో వీలైనంత వరకు భగవంతుడిని తెలుసుకోవడానికి ధ్యానము చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇంకా పెద్దలు ధ్యానము ద్వారా అనుభూతి పొందిన పెద్దలు ఏమంటారంటే, ధ్యానము చేయకుండా ఉండటం అంటే ఎలాంటిది అంటే దంతధావనం చేయకుండా ఆహారాన్ని స్వీకరించడం ఎంత పెద్ద తప్పుగా మనం భావన చేస్తామో, అదే విధంగా ధ్యానం చేయకుండా రోజు గడపటం కూడా అంతే తప్పు అని చెప్పేసి మరి పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ధ్యానము చేయడం వల్ల మనల్ని మనం ఉద్ధరించుకోగలుగుతాం. వేరొకరి కోసం ధ్యానం చెయ్యక్కర్లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనుకున్నప్పుడు జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానంతో కూడినటువంటి విషయాల పట్ల, అంటే ధ్యానంతో మనం పరమాత్మను తెలుసుకోవాలంటే జ్ఞానం ఏం చేయాలి అంటే జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞానంతో కూడిన కర్మాచరణ, విషయాల పట్ల విరక్తి, తర్వాత భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం ధ్యానము, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి అన్నమాట. జ్ఞానము ధ్యానము రెండూ ఉన్నప్పుడు పూర్ణమైనటువంటి స్థితిని నువ్వు పొందగలవు అని చెప్పేసి మనందరికీ కూడా శాస్త్రం తెలియచేస్తూ ఉంది. ఇక మన అందరం కూడా ఇవాళ మొదటి అధ్యాయము అర్జున విషాద యోగమునందు అర్జునుడు మాట్లాడేటటువంటి మాటలండి. అర్జునుడు ఇప్పటి వరకు కూడా శంఖముల యొక్క పూరణ కూడా జరిగింది. శంఖముల యొక్క పూరణ జరిగిన వెంటనే మరి అందరి హృదయములయందు కూడా ఈశ్వరుడే ఉన్నారనేటటువంటి సత్యం కృష్ణ పరమాత్మ అనేక శ్లోకాలలో చెప్పారు. ఇప్పటి వరకు కూడా మనం భగవంతుడు ప్రతి ఒక్కరి యొక్క ప్రత్యేగాత్మలలోనే ఉన్నారు. ఆ ప్రత్యేగాత్మను తెలుసుకోవడానికి పంచకోశములను మనం ఏం చేయాలి, విచారణ చేసి తపస్సు ద్వారా మనలో ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే భగవంతుడు అందరి యొక్క హృదయాలలో ఉన్నారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అని 10వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పారండి. అంటే అందరి యొక్క హృదయాలలో ఈశ్వరుడు ఉన్నారు. సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో భగవంతుడు ఉన్నాడనమాట. ఇక ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, సమస్త ప్రాణులలో ఈశ్వరుడు ఉన్నారు. హృద్దేశేర్జున అంటే హృదయమునందు పరమాత్మ ఉన్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సమస్త ప్రాణుల యొక్క హృదయముల యందు ఈశ్వరుడు ఉన్నారు. ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మే చెప్పారండి. ఇంకా చాలా శ్లోకాలు ఉంటాయి. భగవంతుడు మీ లోపటే ఉన్నారు అంటే మరి కృష్ణ పరమాత్మ అధర్మాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో అధర్మాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా ఏమి ఇవ్వబోతున్నారు అని అంటే మరణం అనేటటువంటి బహుమానాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఆయన పూరించినటువంటి శంఖము ఏదైతే ఉందో శత్రువుల యొక్క గుండెలను చీల్చివేసినట్టు అయింది అని చెప్పేసి, అంటే యుద్ధానికి వెళ్ళక ముందే మరణ భయాన్ని పొంది ఉన్నారు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు మనకు భయం కలిగిందనుకోండి, నీ దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ భయం ఏం చేస్తుంది అంటే నువ్వు ఆ పని యందు విజయాన్ని పొందలేవు. కాబట్టి కృష్ణ పరమాత్మ పూరించినటువంటి శంఖమే సమస్త శత్రువులందరికీ కూడా
మరి మరణం అనేటటువంటి భయం వాళ్ళ యొక్క హృదయంలోకి ప్రవేశించింది అని చెప్పేసి ఇక్కడ సంజయుడు కూడా చెప్తున్నాడు అనమాట. అంటే అందరి మనస్సులో కలిగినటువంటి ఆలోచనలను చూడగలిగినటువంటి వ్యక్తి సంజయుడు అని మనం చెప్పుకుంటున్నాం. కేవలం అక్కడ జరుగుతున్న సంఘటనే కాదండి, వాళ్ళ యొక్క మనస్సులలో కలిగేటటువంటి ఆలోచనలు కూడా తెలుసుకోగలిగిన శక్తి వ్యాసుడు సంజయుడికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ సంజయుడు చెప్తున్నాడు అనమాట ధృతరాష్ట్రుడికి, అందరూ కూడా మన కౌరవపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడ్డారు అని చెప్పేసి చెప్పారు. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. ఇక్కడ చెప్పారండి, ఏమంటున్నారు? అత వ్యవస్థితాన్ దృష్ట్వా, అక్కడ అర్జునుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కపిధ్వజ, అర్జునుడిని కపిధ్వజుడు అంటున్నారు. ఎందుకు అంటే ఆయన ఉన్నటువంటి ఆ రథం పైన హనుమంతుడు ఉన్నారనమాట. అర్జునుడి యొక్క రథం పైన టెక్కెము పైన హనుమంతుడు కూర్చొని ఉన్నాడనమాట. మరి హనుమంతుడు ఉన్నాడు అంటే అక్కడ విజయం ఖచ్చితంగా ఉంటుందండి. హనుమ అంటేనే విజయానికి గుర్తు. కాబట్టి మరి హనుమంతుడు ఎందుకు అర్జునుడి యొక్క టెక్కెము మీద కూర్చున్నారు అంటే, మరి ఒకసారి వీళ్ళు ఆ అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ఎక్కడి నుంచో మరి ఒక కమలము తామర పుష్పం వచ్చి పడిపోయిందట, అక్కడ పడిందట. ద్రౌపదీదేవి ముందు పడితే ద్రౌపదీదేవి ఆ పుష్పాన్ని చేతిలో పట్టుకుంటే మరి 1000 పత్రాలు కలిగినటువంటి ఆ పుష్పము యొక్క సుగంధము చాలా గొప్పగా ఉందట. ఆ సుగంధము యొక్క పరిమళానికి ఆమె ఏం చేసిందంటే, నా దగ్గర ఇలాంటి పుష్పాలు ఇంకొన్ని ఉంటే బాగుండు అని చెప్పేసి మరి భీముడిని అడిగిందట. నాకు ఇటువంటి పుష్పాలు కావాలి అని చెప్పేసి అన్నప్పుడు భీముడు ఆ పుష్పాలు తేవడం కోసం అని చెప్పేసి, భీముడు అంటేనే భీమకర్మ వృకోదరహ అని చెప్పుకున్నామండి మనం. అంటే భయంకరమైనటువంటి, ఎంతటి భయంకరమైన కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు భీముడు. కాబట్టి ఇప్పుడు భీముడు మరి ఇంత సౌగంధాన్ని కలిగినటువంటి ఈ పుష్పాన్ని తేవడం కోసం అని చెప్పేసి వెళ్తాడనమాట. అలా వెళ్తూ హిమాలయ ఆ పర్యంతం కూడా వెళ్తూ ఉంటాడనమాట. గంధమాదన పర్వతంలో మరి అక్కడ హనుమంతుడు ఉంటారు. అక్కడ హనుమంతుడు ఆయన అడ్డంగా ఉంటే ఈయన వెళ్ళి హనుమంతుడిని ఏమంటాడంటే, ఏదో ఒక కోతి రూపంలో, ఒక పెద్ద ముసలి కోతి రూపంలో అక్కడ పడుకొని ఉంటారు. ఉంటే నువ్వు మర్యాదగా నువ్వు పక్కకు జరిగితే నేను వెళ్ళిపోతాను, నా దారికి అడ్డంగా ఉండకు అన్నప్పుడు, వీలైతే నా యొక్క ఆ తోకను తీసి పక్కకు పెట్టేసి వెళ్ళిపో నాయన అంటే ఆ తోకను లేపలేకపోతాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కొంత సంభాషణ తదనంతరం అతడు హనుమంతుడే అని చెప్పేసి తెలుసుకుంటారు. ఇతడు భీముడు వినయపూర్వకంగా నమస్కరిస్తాడు. అలా నమస్కరించి, ఇలా మేము ధర్మంతో కూడినటువంటి మరి యుద్ధం కూడా చెయ్యాలనుకుంటూ ఉన్నాం, మరి ఈ యుద్ధంలో మీరు మాకు కొంత సహాయం చెయ్యాలి అంటే, నేనొచ్చి ఖచ్చితంగా ఏం చేయమంటారు అనంటే, ఏమీ చేయొద్దు హనుమా, మీరు మా ఏమంటారు, మా యుద్ధమునందు మీరుంటే సంతోషము అంటారు. అప్పుడు ఏమంటాడంటే, హనుమంతుడు ఏమంటాడంటే, మీ సోదరుల్లో అర్జునుడు ఉండేటటువంటి రథము పైన ఉన్నటువంటి టెక్కెము మీద నేను కూర్చుంటాను, మీ యొక్క ఆ పరాక్రమాన్నంతా కూడా నేను చూస్తాను, యుద్ధంలో మీ పౌరుష ప్రతాపాలన్నీ కూడా నేను చూస్తాను, ఖచ్చితంగా అర్జునుడి యొక్క రథం పైన టెక్కం పైన నేను కూర్చుంటానని చెప్పేసి మరి భీముడికి వరాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు అర్జునుడి యొక్క రథం పైన కూర్చున్నాడు కాబట్టి ఇతడి కపిధ్వజుడు అని చెప్పేసి ఇక్కడ పిలిచారనమాట. ఇక్కడ అర్జునుడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడు అంటే, కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుధములు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవృత్తే శస్త్ర సంపాతే అంటే ఆయుధములను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారనమాట. యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు సంసిద్ధతను పొంది ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఈయన కూడా యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాడు. అంటే ఆయన కూడా తన యొక్క ఆయుధ సంపత్తినంతా కూడా మరి ఒకసారి సరి చేసుకుంటూ ఉన్నారు. గాంధీవము, తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రములు, శస్త్రములు అన్ని కూడా చూసుకుంటున్నారు అన్నమాట. అంటే శత్రుపక్షంలో ఉన్న వాళ్ళందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు వెంటనే ఏ ఆలోచన కలిగింది అంటే, శత్రుపక్షంలో ముందు నేను ఎవరెవరిని చంపాలి, తర్వాత అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉండాలండి. ప్రణాళిక లేకుండా
ఏదో ఒకటి చేసేద్దామని చెప్పేసి వెళ్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏ చిన్న పనినైనా మనం ప్రారంభించేటప్పుడు ఏది ముందుగా ప్రారంభించాలి, ఏది ఇప్పుడు దేవుడికి పూజ చేశామనుకోండి, మనకొక ఆలోచన ఉంటుంది. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి పూజ చేసినటువంటి పూజకు సంబంధించిన నిర్మాల్యాన్ని తీసివేయడం. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో పూజ చేస్తారండి. అలా కాకుండా ముందు కొబ్బరికాయ కొట్టేసి తర్వాత పసుపు కుంకుమ వేస్తానని చెప్పేసి అనుకుంటామా? అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఓ ప్రణాళిక అనేది ఉంటుంది. అంటే మంచి వారి యొక్క లక్షణం ఏంటంటే ఏదో ఒక విధంగా పని పూర్తి చేయడం కాదు. ఒక ప్రణాళికా పరంగా పనిని పూర్తి చేయడం పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా అర్జునుడిలాగా ఉంటారు. అర్జునుడు కూడా ముందు నేను ఎవరెవరిని చంపాలి? ఎవరెవరిని చంపాలో నాకొక ప్రణాళిక ఉండాలి కాబట్టి కృష్ణ అంటే కృష్ణుడితో మాట్లాడుతున్నాడట. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇక్కడ మరి ఇంద్రియములను నిగ్రహించినటువంటి ఇంద్రియాల యొక్క అధినాయకుడైనటువంటి కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు. ఏమంటున్నారంటే సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత. అంటే రెండు సేనల మధ్య నా యొక్క రథాన్ని నిలబెట్టు అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు అంటే మరి ఎవరెవరు ఉన్నారు, ఎవరిని ముందు చంపాలి, ఎవరిని వెనక చంపాలి అనే విషయం పట్ల ఒక క్లారిటీ కోసం, ఒక ప్రణాళిక రచన కోసం అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే అన్నారు. అంటే అర్జునుడు అడిగేటటువంటి ప్రశ్న చాలా చక్కగా ఉందండి. ఏమంటున్నారంటే యావదేతాన్ నిరీక్షేహం అంటే నేను ఈ సైన్యంలో ఎంత మేరకు నేను చూడగలను, అంటే ఈ సైన్యంలో ఎవరెవరిని నేను ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డామనుకోండి, మన కంటికి కనపడేటటువంటి దూరం వరకు ఎవరెవరు ఎదురుగా ఉన్నారో చూడాలనుకున్నప్పుడు మరి వాళ్ళకి ఎదురుగా మనం నిలబడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా అదే అంటున్నారు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్. నాతో యుద్ధము చెయ్యాలి, కామాన్ అంటే కోరిక, నాతో యుద్ధం చేయాలనే కోరిక ఎవరెవరికి అయితే ఉందో కైర్మయా సహం యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అంటే యుద్ధ రంగమునందు నాతో యుద్ధము చేయడానికి ఎవరెవరైతే సిద్ధపడ్డారో, అంటే శత్రుపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నేను చూసేలాగా రథాన్ని నిలబెట్టు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంకో మాట కూడా అంటున్నాడు, యోత్సమానానవేక్షేహం యయేతే అత్ర సమాగతాః దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః అన్నారు. అంటే దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి ఎవరెవరైతే శత్రుపక్షంలో, అంటే దుర్యోధనుడికి ఇష్టం కలిగించడానికి ఎవరెవరైతే ఉన్నారో ఆయన కోసం ప్రాణాలు ఇచ్చి మరి ఎవరైతే దుర్యోధనుడికి ఉపకారం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నేను చూడాలనుకుంటున్నానంటున్నారనమాట. యోత్సమానానవేక్షేహం అంటే చూసేదను. యయేతే అత్ర సమాగతాః. ఏతే అంటే ఏ ఏ వీరులు కూడి ఉన్నారో మరి నాతో యుద్ధం చేయడం కోసం, మరి దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడం కోసం, దుర్యోధనుడికి ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను చూస్తాను కృష్ణ అని చెప్పేసి కృష్ణ పరమాత్మతో అర్జునుడు మాట్లాడతాడనమాట. మరి అర్జునుడు ఇలాంటి మాట ఇక్కడ ఒక మాట మాట్లాడతాడండి. దుర్బుద్ధి కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ధృతరాష్ట్రుడికి దుర్బుద్ధే యుద్ధే అన్నాడనమాట. అంటే దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి సంతోషం కలిగించేటటువంటి వాళ్ళు ఎవరెవరు కూడి ఉన్నారో వాళ్ళందరినీ నేను చూస్తాను కృష్ణ అంటున్నారంటే దుర్బుద్ధి అని ఎందుకన్నాడు ఇక్కడ? దుర్యోధనుడు తమకు కావలసినట్టు అంటే తమ యొక్క రాజ్యాన్ని ఏం చేశారు, దుర్మార్గంగా మరి వీళ్ళ చేత ఏం చేయించారు, మాయాజూదము ద్వారా మరి వీళ్ళందరినీ కూడా ఓడించారు. వీళ్ళందరూ కూడా వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మా రాజ్యాన్ని మాకు ఇవ్వమని కోరారు. అలా కోరినప్పుడు కృష్ణ పరమాత్మ కూడా రాయబారం వెళ్తారు కదండి, మీరు సగభాగం ఇవ్వకపోయినా పర్వాలేదు,
మాకు 5 ఊళ్ళు, 5గురు అన్నదమ్ములకు 5 ఊర్లు ఇచ్చినా చాలు అని చెప్పేసి మరి వీళ్ళు కోరుకుంటారు. మాకు సగ రాజ్యం మాకు రావాలి కానీ మీకు ఇవ్వబుద్ధి కాకపోతే మాకు 5 ఊర్లు ఇచ్చినా చాలు అని చెప్పేసి అడిగినప్పుడు మరి దుర్యోధనుడు అంటాడు, లేదు లేదు, మీకు 5 ఊర్లు కాదు, ఒక గుండు సూది మోపటానికి కావలసినటువంటి ప్రదేశాన్ని కూడా మీకు నేను ఇవ్వను అని చెప్పేసి, ఏదైనా ఉంటే యుద్ధంలో మనం తేల్చుకుందాం కానీ మీకైతే నేనేది ఇచ్చేది లేదు అని చెప్పేసి దుర్బుద్ధితో మాట్లాడారు. దుర్బుద్ధి గురించి కృష్ణ పరమాత్మ ఆ 2వ అధ్యాయంలో 62, 63 శ్లోకాలలో చెప్తాడు. ఏమంటాడు అంటే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటారు. ఎవరి బుద్ధి అయితే నాశనాన్ని పొందుతుందో వాళ్ళు నశించిపోతారు. అంటే మన బుద్ధి ఎప్పుడైతే అధర్మ సంబంధమైన విషయాల కోసం పరిగెడుతుందో, అంటే నశించిపోయే విషయాలలో ధర్మాన్ని తప్పి ప్రవర్తించేటటువంటి వాళ్ళందరూ కూడా నశించిపోతారు అని చెప్పడానికి ఇక్కడ చెప్తాడండి. ఏమంటారు అంటే అర్జునుడికి కృష్ణ పరమాత్మ తెలియజేస్తారనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటారు. కృష్ణ పరమాత్మ మనమందరము నశించిపోవడానికి మూలాలన్నీ కూడా చెప్పాడండి. అంటే కోపాన్ని గురించి కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా చెప్పాడనమాట. అనేకమైనటువంటి చోట్ల చెప్పారు. ఇక్కడ మొట్టమొదటిసారిగా కోపం గురించి మాట్లాడారనమాట. ఏమంటారంటే ధ్యాయతో విషయాన్ పుంసః. ఇక్కడ మనకు దుర్యోధనుడు గురించే చెప్పుకుందాం. దుర్యోధనుడికి కోరిక ఎక్కడ కలిగిందండి అసలు? ధ్యాయతో విషయాన్ పుంసః అంటే విషయాలను ఎప్పుడు అసలు వీళ్ళ యొక్క రాజ్యాన్ని పొందాలి అనేటటువంటి కోరిక ఎక్కడ కలిగింది అంటే వీళ్ళు రాజసూయ యాగం చేసినప్పుడు దుర్యోధనుడికి ధర్మరాజు ఒక పని అప్పచెప్పాడు. తమకున్నటువంటి వస్తు సంపదలన్నీ అంటే తమకు మరి సామంతరాజులు తెచ్చిచ్చినటువంటి బహుమానాలన్నీ కూడా మరి కోశాగారంలో పెట్టించమని చెప్పేసి దుర్యోధనుడికి ఒక పని అప్పచెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు అన్నదమ్ముల పిల్లలు వీళ్ళిద్దరి మధ్య కూడా చిన్న చిన్న గొడవలుండేవి. వీళ్ళని చంపే ప్రయత్నాలు చేశారు. వాటన్నింటినీ కూడా వీళ్ళు కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. మరి వీళ్ళు రాజసూయ యాగం చేసినప్పుడు వినయపూర్వకంగా మర్యాదగా వీళ్ళు కౌరవ రాజ్యానికి వెళ్తారు. రండి, మేము యాగం చేసుకుంటున్నాము అని చెప్పేసి పిలిచారు. వచ్చిన తర్వాత మనమందరము కూడా ఎన్ని రకాల విభేదాలున్నా ఏదైనా ఒక శుభకార్యం జరుపుకుంటుంటే అందరినీ పిలుచుకుంటాం కదండి. అలాగే శత్రువులు స్నేహితులు అనేటటువంటి భేదాభిప్రాయాలన్నీ పోగొట్టుకొని మనం కూడా పిలుచుకుంటాం కదా. అలా పిలుచుకున్నప్పుడు వీళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. ఒక కార్యం నడవాలి అంటే అందరూ కూడా మరి బంధువులు స్నేహితులు అందరూ కూడా బాధ్యతలు పంచుకుంటారు కదా. అదే విధంగా ధర్మరాజు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతల సమయంలోనే దుర్యోధనుడికి కోశాగారానికి సంబంధించిన బాధ్యత అప్పచెప్పారు. ఎందుకు అంటే ఆయన అవతలి రాజ్యానికి సంబంధించి రాజు కదండి. ఆయన హోదాకు తగిన పని అప్పచెప్పాలి కానీ ఆయన్నేదో వేరే విషయాల గురించి చెప్పకూడదు కదా. కాబట్టి మీరు ఆ వచ్చినటువంటి బహుమానాలన్నీ కోశాగారంలో పెట్టించమనేటటువంటి బాధ్యత ధర్మరాజు అప్పచెప్పినప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పే శ్లోకాన్ని అప్లై చేయాలండి. ధ్యాయతో విషయాన్ పుంసః. ఇప్పుడు ఈ వస్తువులన్నీ కూడా అందులో పెట్టిస్తుంటే వచ్చినటువంటి బహుమానాలట అసలు తనకి కన్ను మూసుకుంటే అవన్నీ బహుమానాలు అక్కడ పెట్టించి వచ్చిన తర్వాత అసలు ఆ బహుమానాలన్నింటినీ ఈయన కళ్ళు మూసుకుంటే ఆ బహుమానాలు తప్ప వేరే విషయాలు గుర్తు రావట్లేదట. అంతటి ఐశ్వర్యాన్ని సామంతరాజులందరూ కూడా తెచ్చిచ్చారట. రాజసూయ యాగమునందు అనేక మంది బహుమానాలు ఇచ్చారండి ధర్మరాజు కోసం. ధర్మరాజు యొక్క గొప్పతనానికి వాళ్ళందరూ కూడా బహుమానాలు ఇచ్చారు. ఆ బహుమానాలన్నింటినీ చూసిన తర్వాత వేరొకరి యొక్క వస్తువులు మనం చూసినప్పుడు మరి వాళ్ళు పూర్వజన్మలలో ఎంత పుణ్యం చేసి ఉన్నారో ఈశ్వరుడు వాళ్ళకి అన్ని ఇచ్చారు అని చెప్పేసి మనం మన మనసుకు సర్ది చెప్పామనుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకున్నటువంటి వస్తువులు నాకు కూడా ఉండాలి అనుకోవడంలో కూడా తప్పులేదు.
సరే నేను కూడా కష్టపడాలి, అట్లాంటి వస్తువులు నేను కూడా తీసుకోవాలి అంటే, సరే నీ అదృష్టం బావుంటే నువ్వు ధర్మంగా ఆ డబ్బును సంపాదించుకోవచ్చు, నువ్వు కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ దుర్యోధనుడు చేసిన పనేంటంటే, తాను కూడా అన్ని సంపదలు మరి బహుమానాలుగా పొందటం కానివ్వండి, లేకపోతే తానేదైనా ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి వేరొకరి సంపద తెచ్చుకోవడం కానీ, ఇలాంటివన్నీ చేయలేదు. తమ బాబాయి కొడుకులైనటువంటి వాళ్ళు ఇన్ని సంపదలు ఎందుకు అనుభవించాలి? వాళ్ళ సంపదలను ఎలాగైనా దోచుకోవాలి అనేటటువంటి కోరిక కలిగిందండి దుర్యోధనుడికి. కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఇందులో పూర్ణంగా ఉంది. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే మొదట అతనికి ఆలోచన లేదు. ఎవరిని? ఈ పాండవులని ఎలాగైనా ఓడించాలని, లేకపోతే పాండవులని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించాలనే కోరిక ఏం లేదు. రాజసూయ యాగంలో ఇతను కోశాగారంలో ఆభరణాలను పెట్టించినప్పుడు బహుమానాలు పెట్టించినప్పుడు మాత్రమే పుట్టింది తప్ప అంతకు ముందు లేదండి. ఇతనికి అలాంటి ఆలోచన ఏం లేదు. అంతకు ముందు కూడా ఉండేది. ఎందుకు? వీళ్ళని వీళ్ళందరూ చనిపోతే ఈ రాజ్యం కూడా మా సొంతం అవుతుందని చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. విషాహారాన్ని పెట్టారు, లక్క ఇంటిలో చంపే ప్రయత్నం చేశారు, ఇవన్నీ చేశారు. కానీ ఇతని యొక్క ఏదైతే ఆ ఇతరుల యొక్క వస్తువులను పొందాలనేటటువంటి మాత్సర్యం ఏదైతే ఉందో, అసూయ ఏదైతే ఉందో, వాళ్ళు ఇంతటి ఐశ్వర్యాన్ని అనుభవించటం ఏంటి? ఆ ఐశ్వర్యాన్ని మా సొంతం చేసుకోవాలనేటటువంటి కోరిక కలిగింది. ఆ బీజాలన్నీ ఎక్కడ పడ్డాయి అంటే మరి ఈ బహుమానాలు అందులో పెట్టించడమే. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ విషయాలను చింతిస్తూ ఉన్నాడు, చింతన చేస్తూ ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. సంగా సంజాయతే కామః అంటే ఆ వస్తువుల గురించిన ఆలోచన చేసి చేసి ఆ వస్తువు పట్ల ఆసక్తి కలిగిందండి. ఇన్ని వస్తువులున్నాయి, ఇన్ని ఆభరణాలున్నాయి, ఇవన్నింటిని నేనేం చేయాలి? నాకు కలిగినటువంటి ఆ ఆ బంగారు ఆభరణాలు, ఆ వస్తువుల మీద నాకు కలిగినటువంటి ఆసక్తి ఏదైతే ఉందో, ఆ ఆసక్తిని ఏం చేశాడు ఆయన అంటే కోరికగా మార్చుకున్నాడు. ఎలాగైనా వీళ్ళ యొక్క సంపదలు నేను ఆక్రమించుకోవాలి అని చెప్పేసి ఆ కోరిక కలుగుతుందండి. ఆ కోరికతో వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో వాళ్ళ పెట్టారు. శకుని మామతో దయచేసి మాట్లాడతాడు. లైన్ లో శకుని మామతో మాట్లాడతాడు. మామ, నేను మరి పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతా కూడా చూశాను. ఆ ఐశ్వర్యాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఇక ఆ ఐశ్వర్యం లేకుండా నేను జీవించటం అనేది నాకు సాధ్యం కావట్లేదు. ఎంతటి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయాడంటే, వేరొక వస్తువులు తనకి అందకపోతే తనకు ఇక జీవితమే లేదు అనేటటువంటి విషయం మరి శకునితో చెప్పాడు. వాళ్ళ నాన్నగారి దగ్గరికి కూడా వెళ్ళి చెప్పారండి. వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పారనమాట. వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. నానా, వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అసూయ చేత రగిలిపోతున్నాను. మరి వాళ్ళ యొక్క సంపదలు గనక నా సొంతం కాకపోతే నేను జీవించలేకుండా ఉన్నాను నానా అని చెప్పేసి మరి ధృతరాష్ట్రుడితో చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు ఏమనాలండి? ధృతరాష్ట్రుడు ఏమనాలి అంటే, లేదు నానా, వేరొకరి ఐశ్వర్యం మనకెందుకురా, అలా ఎప్పుడు అసూయ పడకూడదు అని చెప్పేస్తే మరి చరిత్ర వేరే విధంగా ఉండేదండి. కానీ ధృతరాష్ట్రుడికి కూడా ఎప్పుడూ ఇష్టమే. ఏమిష్టము అనంటే పాండవుల యొక్క రాజ్యాన్ని తమ కొడుకులు అనుభవించడం అంటే ఎక్కువగా ఉత్సాహాన్ని చూపేది ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అలా ఉన్నారు కాబట్టే కొడుకులు ఇంత దుర్మార్గంగా తయారయ్యారు. చిన్నప్పటి నుంచి కూడా ధృతరాష్ట్రుడికి వాళ్ళ యొక్క సంపదలన్నీ అంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పుడుగా అండి. ధృతరాష్ట్రుడి యొక్క పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే పిల్లల మధ్య విభేదాలను సృష్టించి అవతలి వారి యొక్క రాజ్యం వీళ్ళు ఆక్రమించుకోవాలనేటటువంటి కోరిక అనుక్షణం వీళ్ళలో కలగటం వల్లే కల్పించింది ఎవరు అంటే ధృతరాష్ట్రుడే కదండి. మరి పెద్దయిన తర్వాత మాత్రం ఎప్పుడు కూడా అండి ఇక్కడ దుర్యోధనుడు ఏమన్నాడు? నాన్న, నాకు వాళ్ళ యొక్క రాజ్యం కావాలనిపిస్తుంది, వాళ్ళ సంపదలన్నీ నాకు కావాలనిపిస్తున్నాయి నాన్న అంటే
మరి పైకి మాత్రం అనడండి. పైకి మాత్రం ఎలా ఉంటాడంటే, లేదురా అలా అలా వాళ్ళ యొక్క సంపదలు మనమెలా తీసుకుంటాం, అలా కుదరదు. అలా ఎలా సాధ్యమవుతుంది అని జెప్పేసి అంటాడు. లోలోపల మాత్రం ఎంతో ఆనందాన్ని పొందుతాడనమాట. అంటే తన కొడుకు అంత ఐశ్వర్యానికి అధిపతి అయితే ఎంత గొప్పగా ఉంటాడు. అబ్బా! నా కొడుకుని మించినటువంటి వైభవం ఇక లోకంలో ఎవరికీ ఉండదని చెప్పేసి లోలోపట ఆనందపడతాడు గానీ, పైకి మాత్రం అలా ఎలా కుదురుతుంది? అలా సాధ్యం కాదు అని చెప్పేసి. ఎందుకొస్తాడు దుర్యోధనుడంటే వాళ్ళ మామ శకుని మామతో ఎందుకొస్తాడంటే, నాన్న మామయ్యకి మాయాజూదం తెలుసు. కాబట్టి నువ్వు ఎలాగైనా ఈ పాండుపుత్రులందరినీ కూడా నువ్వు ఏదో ఒక రూపంలో మన ఇంటికి పిలువు. సరదాగా మనం 4 రోజులు గడపటం కోసం. అలా పిలిచినప్పుడు మేమెలాగో ఒకలాగా వాళ్ళని ధర్మరాజుకి జూదం అంటే చాలా ఇష్టం. ఆ జూదం ఆడడం కోసం అని చెప్పేసి వాళ్ళని మేము ప్రేరేపించి, మాయా జూదం ద్వారా రాజ్యాన్ని తీసేసుకుంటాం. మీరైతే పిలిపించండి అంటే, మొదట పైకి మాత్రం వద్దు వద్దు అంటాడు. అలా అంటే దుర్యోధనుడు అంటాడు, నాకు వాళ్ళ రాజ్యంలో ఉన్న సంపదలను పొందకపోతే ఇక నేను జీవించి ఉండలేను నాన్న అని చెప్పేసి అంటే, కొడుకు మీద ఉన్నటువంటి వాత్సల్యం మరి పాండుపుత్రులను పిలిపించటం, తర్వాత యుద్ధం జరగడానికి కారణమైంది. వాళ్ళందరినీ కూడా మరి ఆ టైంలోనే ద్రౌపదీదేవికి జరిగేటటువంటి అవమానం ఇవన్నీ జరిగాయి. ఇక్కడ చెప్పేటటువంటి శ్లోకం ధ్యాయతో విషయాన్ పుంసః సంగా సంజాయతే కామః అంటే కోరిక కలిగిందండి. కోరిక కలిగింది. ఆ కోరిక కలగగానే కామాత్ క్రోధోభిజాయతే అంటే ఎప్పుడైతే మన కోరిక తీరదో కోరిక తీరనప్పుడు ఏమన్నాడు? వాళ్ళ నాన్నగారు వద్దన్నారండి. వాళ్ళ నాన్నగారు వద్దన్నప్పుడు ఏమంటున్నాడు? కోపమొచ్చేసింది. కోపమొచ్చేసి వాళ్ళ రాజ్యం లేకపోతే నాకు ఇక జీవితమే లేదు. అంటే కొడుకు తండ్రిని ఏం చేస్తున్నాడు? బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనమాట. నేను కావాలా? లేకపోతే నేను చెప్పిన మాట వింటారా? వినరా మీరు? నా మాట మీరు వినకపోతే ఇప్పుడు మీకింక కొడుకు మిగిలుండడు. ఎందుకంటే నాకు అసూయతో నేను రగిలిపోతున్నాను. వాళ్ళ యొక్క సంపదలు లేకపోతే నేనుండలేను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అతనికి ఏమైంది? ఏదైనా గొప్ప నిర్ణయం. ఇప్పుడు మనం కోరుకున్న కోరిక తీరనప్పుడే కదండీ కోపాన్ని కలిగి ఉంటాం. కోపంలో ఏం చేస్తున్నామో మనకే తెలీదండి. ఇక్కడ దుర్యోధనుడు కూడా ఈ కోరిక తీరదేమో అని చెప్పేసి కోపాన్ని పెంచుకున్నాడు. క్రోధోద్భవతి సమ్మోహః అంటే తనకు అవివేకం వచ్చేసిందండి. అవివేకం వచ్చినప్పుడు ఇక్కడ క్రోధోద్భవతి సమ్మోహా స్మృతి విభ్రమః మరుపు కూడా వచ్చేసింది. అంటే ఎంతటి నీచమైనటువంటి స్థితికైనా దిగజారిపోతామండి. అంటే మరుపు కలుగుతుంది. దేనికి సంబంధించిన మరుపు కలుగుతుంది? ధర్మ, అధర్మ విచక్షణ కోల్పోతారు. అంటే ధర్మాన్ని పాటించాలని, అధర్మాన్ని పాటించకూడదని, ధర్మాన్ని ఎవరైతే విడిచిపెడతారో విడిచిపెట్టినటువంటి వారికి భగవంతుడు శిక్ష వేస్తాడని అంటే భగవంతుడు ఉన్నాడని కానీ ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మ అధర్మ వ్యవస్థ ఉందని వేదాది ప్రమాణంగానే జీవించాలని ఇటువంటి విషయాలన్నీ కూడా విడిచిపెడతారు. అలా విడిచిపెట్టేటటువంటి విషయాల కోసం అని చెప్పి కృష్ణ పరమాత్మ 16వ అధ్యాయంలో అంటారనమాట. ఏమంటారు అనంటే ధర్మాధర్మ వ్యవస్థను విడిచిపెట్టి ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట. ఎవరైతే ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తారో అంటే ఇక వేదాన్ని విడిచిపెట్టి ప్రవర్తించిన వాడు నీచమైనటువంటి యోనులలోకి ప్రవేశిస్తారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ కూడా అంటాడు. తానహం ద్విషతః క్రూరాన్ ఆసురిష్వేవ యోనిషు అంటారు. నీచమైనటువంటి యోనులలోకి వీళ్ళందరూ కూడా పంపించబడతారు అని చెప్పేసి చెప్తారనమాట. నీచమైన యోనులలోకి వెళ్ళేవాళ్ళు ఎవరు అంటే వేదాన్ని ఎవరైతే ప్రమాణంగా తీసుకోరో ధర్మ అధర్మ వ్యవస్థ యందు ధర్మాన్ని పట్టుకుని అధర్మాన్ని విడిచిపెట్టాలనేటటువంటి విషయాన్ని ఎవరైతే గ్రహించరో అలా గ్రహించనటువంటి వాళ్ళందరికీ కూడా తాననుభవిస్తున్నటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మర్చిపోతారంటున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడికి ఏం తక్కువండి? తాను అనుభవించేటటువంటి సుఖాల యందు ఏదైనా లోపముందా? పాండుపుత్రులకు ఎంత రాజ్యం ఉందో దుర్యోధనుడికి కూడా అంత రాజ్యం ఉంది. 100 మంది సంతానమైనప్పటికీ కూడా దుర్యోధనుడే అధికారాన్ని చలాయిస్తూ ఉన్నాడు.
ఆయనకు లేనటువంటి ఐశ్వర్యం ఏంటండి? వేరొకరి యొక్క సంపదలు చూసి అసూయపడి వాళ్ళ సంపదలు దోచుకోవాలి అనుకున్నాడంటే, భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మాన్ని అతిక్రమిస్తున్నాడు కాబట్టి, ఎందుకు నేను ఈ సంపదలు కోరుకుంటున్నాను? నాకేం తక్కువ అనే విషయానికి సంబంధించినటువంటి మరుపు ఖచ్చితంగా కలుగుతుందండి. అంటే మన మనసులోకి ఒక కోరిక కలిగింది అంటే, ఆ కోరిక తన యొక్క జీవితాన్ని గురించినటువంటి మరుపుని తెప్పిస్తుంది. ఇప్పుడు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. మనం కూడా ఆ స్థితికి ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటాం. ఎందుకు వెళ్ళిపోతామంటే, మన ముందు ఏదైనా ఒక సమస్యొచ్చింది. ఆ సమస్యని ఇక పరిష్కరించలేము అనుకుంటే, ఇక మనం చచ్చిపోతే ఏంటి? ఇంకేంటి అంటాం. అయ్యో! నేను చనిపోతే నా మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమందున్నారు? మరి వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పేసి, ఆ క్షణంలో మనకు గుర్తుండదట. భగవంతుడు చెప్తున్నాడు. భగవద్గీత తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, నీకొక వస్తువు పట్ల కోరిక కలిగింది. ఇప్పుడు ఈ కోరిక మనం ఎవరి ద్వారా అయితే తీర్చుకోవాలనుకుంటున్నామో, ఆ కోరికను తీర్చుకోవాలనుకున్నప్పుడు, ఆ కోరికను వాళ్ళు తీర్చను అన్నారండి. అలా తీర్చను అన్నప్పుడు నాకు కోపమొస్తుంది. కోపమొస్తే నేనేం చేస్తాను? నన్ను నేను మరచిపోతానంట అని జెప్పి, ఇప్పుడు మనకి ఈ జ్ఞానం ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏదైనా కోరుకునేటప్పుడే ముందే నిర్ణయించుకుంటాం. ఇప్పుడు నేనొక వస్తువుని అడుగుతాను. వాళ్ళు కాదంటారు. కాదంటే నాకు కోపం రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఈ వస్తువు లేకుండా కూడా నేను జీవించగలను అనేటటువంటి ఆలోచన ముందే మనం నిర్ణయించి పెట్టుకున్నామనుకోండి. ఇప్పుడు నేను అడుగుతాను. నాకొక 4 తులాల బంగారపు గొలుసు కావాలి అని నేను ఇంట్లో అడిగాననుకోండి. ఇప్పుడు లేదు అన్నారు. లేదు అన్నప్పుడు, అయినా నాకిప్పుడు బంగారం ఎందుకు? బంగారం బీరువాలో పెట్టడమేగా. ఫంక్షన్ ఎప్పుడో వచ్చినప్పుడు గదా! సరే ఇప్పుడు అడుగుతాను. కాదన్నారనుకోండి, ఇంకొకసారి అడుగుతాను. ఎప్పుడైనా మళ్ళీ ఆయన దగ్గర డబ్బులున్నప్పుడు అడుగుతానని, అంటే ముందే నేను సమాధానం నా దగ్గరే ఉంచుకున్నాననుకోండి. ఇప్పుడు వెళ్లి అడిగాం. లేదు ఇప్పుడు కుదరదన్నారు. ఇప్పుడేం చేస్తాం? మళ్ళీ ఆయన దగ్గర డబ్బులున్నప్పుడు అడుగుతాను. అప్పుడు మళ్ళీ నాకు గావాల్సిన వస్తువును నేను కొనిచ్చుకుంటాను అనుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు గనక మీరు నాకా వస్తువు ఇవ్వకపోతే నేనేం చేస్తానో కూడా నీకు తెలీదన్నామనుకోండి. అంటే నీకు మరుపొచ్చేస్తుంది. నీకంటూ ఒక కుటుంబము, నీ మీద ఆధారపడినటువంటి నీ పిల్లలు, నీకంటూ నువ్వు భగవంతుడిని తెలుసుకోవడానికే భూమి మీదకొచ్చావు. ఇన్ని విషయాలన్నీ మరచిపోవడానికి మూలమేంటంటే, నీ మనసులో కలిగేటటువంటి కోరిక. ఆ కోరిక తీరదు అన్నప్పుడు కలిగేటటువంటి కోపము, ఆ కోపంలో నుంచి పుట్టేది మరుపు. అంటే నిన్ను నీవు మరచిపోగలిగినటువంటి స్థితి నీకెప్పుడు దొరుకుతుంది అంటే, నీ మనసులో గాఢమైనటువంటి కోరిక, ఆ కోరికను ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనేటటువంటి జ్ఞానము నీకుండాలి. నిత్య, అనిత్య వస్తువుకు సంబంధించినటువంటి వివేకము ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? ఈ వస్తువు వల్ల నాకెంత ప్రయోజనం ఉంది? నా జీవితాన్నే పోగొట్టుకునేంత పెద్ద సమస్య కూడా ఈ కోరిక తెస్తుందని, నువ్వు గనక నీకు కలిగినటువంటి కోరిక తీరకపోతే నీకు కోపం రాకుండా ఉండడానికి కావలసినటువంటి ఆయుధాలను సమకూర్చుకున్నప్పుడు, నువ్వు ఇక జరగబోయేటటువంటి ప్రమాదంలో నుంచి బయటపడతావు. ఇక్కడ దుర్యోధనుడు ఆ పని చెయ్యలేదు కాబట్టి, నాకేం తక్కువ, నేను సుఖంగా జీవిస్తున్నాను, గొప్ప రాజ్యానికి రాజుగా ఉన్నాననేటటువంటి జ్ఞానం మరచిపోయాడు. అలా మరచిపోవడం వల్ల స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, అతనికి తానెవరు అనేటటువంటి జ్ఞానాన్ని కోల్పోయాడు. బుద్ధి పతనమైంది. బుద్ధి పతనం కావడం వల్ల ఏమైంది? ప్రణశ్యతి అంటే చివరికి మరణించాడండి. 2 తొడలు విరిగిన తర్వాత, అయ్యో! ఆ రోజున ద్రోణాచార్యుల వారు, తర్వాత భీష్మాచార్యుల వారు చెప్పిన మాట విని ఉంటే బావుండేది. నా రాజ్యాన్ని నేను పాలిస్తూ, ఈ భూలోకంలో నేను అనేకములైనటువంటి సుఖములను అనుభవించి ఉండేవాడను. ఇన్ని సుఖాలను అనుభవించకుండా నా జీవితాన్ని ఇవాళ నేను నా అంతట నేను చేసిన ప్రయత్నము చేత ఇవాళ నా జీవితాన్ని నేను పోగొట్టుకున్నానని మరణశయ్య మీద ఉండి, అంటే 2 తొడలు విరిగిన తరువాత మరణ భూమిలో అప్పుడు అనుకుంటే ఏం లాభమండి? ఇదే విషయాన్ని ఇక్కడ అర్జునుడు అంటున్నాడన్నమాట. దుర్బుద్ధి అంటే మా రాజ్యాన్ని ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా, మరి ఈ రాజ్యాలకు అధిపతి అవుదామా అనేటటువంటి కోరిక, అంటే వేరొకరి యొక్క రాజ్యాన్ని అనుభవించడం కోసం తాపత్రయపడుతున్నాడు కాబట్టి దుర్బుద్ధి అనే పదం వాడారు. దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షః.
దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడికి ఎవరెవరు సహాయం చేయాలనుకుంటున్నారో, ఎవరెవరు అతనికి ఆనందాన్ని కల్పించాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నన్నొక్కసారి చూయించండి. వాళ్ళందరినీ చూసేలాగా నన్ను నిలబెట్టండి కృష్ణ అని చెప్పేసి అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడనమాట. అడిగినప్పుడు మరి ఎక్కడ నిలబెడతాడు? నిలబెట్టినప్పుడు అర్జునుడికి కలిగేటటువంటి వేదన ఏదైతే ఉందో దానిని మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.